ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఒప్పుకున్నారు అన్నట్టుగా ఒక చిన్న దండలు అయితే తెప్పించాం. ఓకే. సో మీకు ఇష్టమైతే మార్పించండి. వాళ్ళ అమ్మగారికి ఇవ్వండి అసలు. మేడం మీరు ఇటు నుంచోండి, మీ హస్బెండ్ పక్కన నుంచోండి. మీరు కూడా మీ అబ్బాయికి ఇవ్వండి. దమ్మ ఇలా వచ్చేయమ్మా వైశాలి. వేసుకోండి, బట్ దండలు మార్చుకుంటాను. సో నాకు 5 ఇయర్స్ నుంచి అమ్మాయితో లవ్ ఉంది సార్. ఒక అమ్మాయితో, ఏ అమ్మాయితో? ఈ అమ్మాయితోనా? బ్యాచులర్ ఫ్రెండ్స్ పార్టీ జరుగుతున్నప్పుడు మేము బ్రూజ్ అవుతున్నప్పుడు ఒక పర్సన్, మా ఫ్రెండ్ వన్ ఆఫ్ ది పర్సన్ వచ్చి ఇవన్నీ తీసుకొద్దాము, ఎంజాయ్ చేద్దామని చెప్పారు సార్. నా పిల్ల జీవితం అవతల అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోతుంది ఇలాంటి అదం వల్ల. ఇద్దరు పిల్లల తల్లి, అవతల సంసారం, ఇటు నా బిడ్డ జీవితం నాశనం అయిపోతుంది. ఎలా కన్నారమ్మా ఇట్లాంటి మీరు? ఎలా కన్నారు ఎవరిని? బ్యాచులర్ పార్టీ ఇవ్వడం వల్ల నువ్వు ఇచ్చిన తొక్కులో సలహాకి ఈ రోజున ఎంతమంది తన్నుకుంటున్నారు. 2 జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి, 4 జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి. ఆ అబ్బాయి తీసిన వీడియోలో పార్ట్ 1 ఒకటే అందరూ చూశారు, పార్ట్ 2 లేదు. పార్ట్ 2 లేదు కాబట్టి జరగలేదని మనం ఎలా చెప్తాం ఈ తల్లిదండ్రులకి? ఆవిడ మీ నాన్న రేజ్ అయిపోయి మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ పేరెంట్స్ సైలెంట్గా ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఒకవేళ కర్మ కొద్దీ మీరిద్దరు లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుంటే వాళ్ళు సినిమా చూపించేస్తారు మీకు. వాళ్ళు మా ఫ్రెండ్సేనండి, అబ్బాయి మా ఫ్రెండ్సే. వాళ్ళిద్దరు వాళ్ళ పేరెంట్సా? వాళ్ళ ఈయన friend ఆ? parents. నువ్వే ఇక్కడికి వచ్చినాక మాట్లాడు. కూర్చో. అరే సార్, మేడం, రాహుల్ గారు ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రాహుల్ గారు రండి. నా పేరు రాహుల్ మేడం. నా భార్యతో కొంచెం ఫైటింగ్ అట్లా జరుగుతున్నాయి, డౌట్ ఏమో. సో మీ భార్యతో ఇష్యూ ఉండడం వల్ల మీరు ఇక్కడి వరకు వచ్చారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అన్నవరం నుంచి మేడం. అన్నవరం నుంచి. మేడం, ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక లేబర్గా పోతాను మేడం. అయితే సిమెంట్ పని జరుగుతప్పుడు కొంచెం యాక్సిడెంట్ జరిగింది. ఓకే పైన నుంచి పడ్డప్పుడు యాక్సిడెంట్ అయింది ఒకటి. మీకా? ఓకే ఓకే. మ్యారేజ్ ఎప్పుడైంది మీకు? 7-8 సంవత్సరాలు అయింది. 7 to 8 years లవ్ మ్యారేజా? అవును సార్, లవ్ మ్యారేజ్. పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం, ఒక కొడుకు ఒక అమ్మాయి. ఓకే. ఫైటింగ్ అంటే ఏంటి? అంటే అదే ఇష్యూస్, వైఫ్ హస్బెండ్ డౌట్ వచ్చింది కొంచెం. అంటే యాక్సిడెంట్ అయింది, ఇంట్లోనే ఉన్నా 1 month 2 months. అయితే అన్ని హాస్పిటల్ బిల్స్ ఆమెనే కడుతుంది, మొత్తము 5 లక్షలు 7 మీ లక్షలు ఆవిడ ఏం అయింది. పని చేస్తూ ఉంటుంది? మా ఆవిడ ఒక హౌస్ వైఫే మేడం. మరి అంత డబ్బులు ఎక్కడివి ఆవిడకి? నువ్వేమో డైలీ లేబరు, ఆవిడ ఏమో ఇంట్లోనే ఉంటుంది. మీ అమ్మ నాన్న ఇచ్చేవాళ్ళ, వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చారా? అడిగితే ఫైనాన్స్కి తెచ్చాను, తమ్ముడు ఇచ్చాడు. ఓ, నిన్ను బతికించడానికి చాలా దూరం వెళ్ళింది అయితే. సో ఏంటి ఆవిడ సరే రొటేట్ చేస్తుందా డబ్బులు? ఒకరోజు రాత్రి కూర్చున్నా, డిన్నర్ చేసి అట్లానే పోయి పండుకుందామంటే న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చున్నా. అయితే సడన్గా ఫోన్ పక్కనే ఉంది, ఛార్జింగ్ పెట్టి ఆమె లోపటి పోయింది, వాష్రూమ్కి కిచెన్లో ఉండే ఆమె. అయితే నోటిఫికేషన్స్ ఏంది అన్నీ వస్తే చూస్తే ఒక 30,000 10,000 ట్రాన్సాక్షన్ అట్లా యాక్సిడెంట్ అయింది అప్పుడు. ఆవిడ అకౌంట్ లోకి, ఆవిడ ఫోన్ లో. ఓ, ఏ నెంబర్ నుంచి వస్తున్నాయి తెలిసిందా? అది పేరు లేవు మేడం, జస్ట్ ఒక నంబర్ చూస్తే వేరే పేర్లు వచ్చాయి. 40,000 అలాంటివి ఎన్ని వచ్చినాయి సుమారుగా? టింగులు లేలేగా ఒక నెల వరకు సార్ అవే జరిగినాయి ట్రాన్సాక్షన్, 1-2 నెలల వరకు అవే జరుగుతూనే ఉన్నాయి. వస్తానే ఉన్నాయి మీకు. అదే అడిగితే గొడవలు చేసుకుంటుంది. ఏంటి, ఏం అడిగావు నువ్వు? అదే ఎన్ని డబ్బులు ఏ నుంచి వచ్చాయి అడిగినా. అంటే అడిగితే ఏమంటుంది, నాకు తెలియదు, ఫైనాన్స్ తెచ్చా, నువ్వు ఇంట్లోనే వండుకున్నావు, ఏం చేయకుండా డబ్బులు లేవు, ఏం లేవు. ఎంత ఫైనాన్స్ చేసినా ఇలా 40,000-50,000 పడిపోతాయా? అదే మేము కూడా పని చేస్తాం, మాకు కూడా తెలుసు. ఎవరు ఒక 5,000 ఇస్తారు, ఒక 10,000 లాస్ట్ ఒక లేబర్. ఆపరేషన్ హాస్పిటల్ ఖర్చులు పెట్టకపోతే నీ పరిస్థితి ఏంటి? ఏం లేదు, ఏదో ఒక సైడ్ లో పడేసి కద్దాం. సో కాపాడింది ఒక రకంగా. కాపాడింది. ఏం చేసింది అనేది, ఎలా తెచ్చింది అనేది నీకు ఇప్పుడు ఆన్సర్ అది కావాలి. ఆన్సర్ కావాలి. ఓకే. ఆన్సర్ అడిగితే వాళ్ళ ఇంట్లో ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఇది? ఈ తల మీద యాక్సిడెంట్ జరిగి ఎంతకాలం అయింది గుర్తుందా? మెమరీ లాస్ అది?
లేదు సార్, అది జరిగి ఒక సంవత్సరం అవుతుంది సార్. అది సంవత్సరం అయింది. ఆ టైంలో నీకు హెల్ప్ చేసింది అనే గొప్పతనం కంటే డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చింది అని లక్షలు అనేది నీ డౌట్. అది అడిగితే ఏమంటుంది? నీకెందుకు అంటుందా? నాకెందుకు, నేను తెచ్చుకోగా నేను కడతా, నీకెందుకు, సరే ఇప్పుడు మీ ఆరోగ్యం బాగైపోయిన తర్వాత కూడా ఇంకా వస్తానే ఉన్నాయా? వస్తాయి మేడం, నైట్ ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నాయి. కంటిన్యూ అవుతున్నాయి అప్పుడప్పుడు మేడం. వస్తాయా రెగ్యులర్ గా వస్తాయి? అదే నిన్న అయిపోయింది, హెల్త్ బాగుంది, పోయిన పని పోయి వచ్చి రెస్ట్ తీసుకున్న, కాలు కడిగి అన్నం తిన్నామని. అయితే ఆ లోపు నోటిఫికేషన్స్ వచ్చాయి. అప్పుడు నేను డౌట్ చూస్తాను. ఏంటి మెయిన్ గా? ఆవిడకి ఎక్కడి నుంచి వస్తుంది ఇంత అదే డబ్బులు ఏ నుంచి వస్తున్నాయి అడిగితే గొడవలు చేస్తుంది. అది అడిగితే గొడవ చేస్తుంది. మీకేం డౌట్ వచ్చింది? డౌట్ ఏంటంటే మేడం, ఒక మోగన్ అంటే అదే డౌట్లు వస్తాయి. ఏ నుంచి ఎవరో బయటలో ఎవరో పెట్టుకున్నారా ఏందని అదే అడగడానికి. అంతకు ముందు ఎప్పుడు ఎటువంటి డౌట్ లేదా మీ ఆవిడ మీద మీకు? డౌట్ అంటే మేడం, యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, వాట్సాప్ చాట్స్ చూస్తే డిలేటెడ్ ఉన్నాయి, కాల్ లాగ్స్ అన్ని చాట్స్ ఉన్నాయి, కాల్ లాగ్స్ డిలేటెడ్ ఈ ఉన్నాయి. 1 year నుంచా? మేడం ఈ 1 year నుంచేనా ఇదంతా? 1 year నుంచి. అయితే యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మేడం, ఒకసారి 2-3 సార్లు డౌట్ వచ్చింది, అయితే వదిలేసాను కామన్ అని. బ్రతికి బయటపడ్డావు అనే సంతోషం కంటే ఈ డిప్రెషన్ ఎక్కువైంది నీకు. ఈ డిప్రెషన్ ఇది ఎక్కువ సార్. ఎందుకంటే డబ్బులు అంటే ఎక్కువ కాదు. ఫస్ట్ లేడీ దగ్గర ఎంత డబ్బులు అంటే ఇంట్లో కూర్చొని అడిగితే ఏమంటుంది అమ్మాయి? ఏమంటలేదు, బయట నుంచి ఫైనాన్స్ తెచ్చుకున్నాను, అన్న తమ్ముళ్ళు. చేసేవాళ్ళు ఎవరో ఒకరు పేరు చెప్పాలిగా. పేరు లేవు కదా ఎల్లయ్య మేడం, అని. దాంట్లో ఓన్లీ జస్ట్ ట్రాన్సాక్షన్. ఆవిడ చెప్పాలి కదా నీకు పేరు, చెప్పట్లే వాళ్ళ మేడం దగ్గర అది. నుంచి తెస్తున్నాను, రేపు పొద్దున్న నువ్వు బాగుపడినాక నువ్వే కట్టాలి, వడ్డీకి ఎంత అవుతుంది అని ఏం చెప్పట్లేదా? చెప్పట్లేదు, నేను కట్టుకుంటా, నా ఇష్టము అని అట్లా ఆవిడ కూడా మాట్లాడు. వచ్చారు ఇక్కడికి? వాళ్ళ ఫ్యామిలీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు మేడం. వచ్చారా? మీ ఆవిడని వాళ్ళ ఫ్యామిలీని ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చారా? అవును మేడం, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గొడవలు పెట్టడానికి వస్తుంది. పోలీస్ స్టేషన్ పోతే. వెళ్ళిందా అంటే మీ ఇద్దరు గొడవ పట్టడం అన్నది వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు వెళ్ళిందా? అవును సార్, పోలీస్ స్టేషన్ వెళ్ళాను. ఓ అయితే పోలీస్ స్టేషన్ చెప్పారు, కోర్టుకి వెళ్ళండి, కోర్టుకి వెళ్తే కోర్టు మీరు ఫ్యామిలీ వాళ్ళు చూసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. పోలీస్ స్టేషన్ లో బయట చూసుకోండి అన్నారు. ఉమ్. మరి బయట పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకోపోయారా? ఇక్కడికి ఎందుకు అదే 10 మనిషి పంచాయతీ పెడితే పంచాయతీలు వాళ్ళకే సపోర్ట్, వాళ్ళ ఊరు అని. తేలట్లేదు? ఓకే. ఊర్లో వాళ్ళు పెద్దోళ్ళు, మేము చిన్నోళ్ళు, ఏం చేయలేము. ఇక్కడికి తీసుకొస్తున్నామని చెప్పారా వాళ్ళకి? చెప్పండి మేడం, వాళ్ళు ఒప్పుకొనే వచ్చారా? మీరు న్యాయం చేస్తారని మీ ఈడ వరకు వచ్చాను మేడం. అదే అదే. ఏం సరే, వాళ్ళని పిలిచే ముందు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఇంకొక మేడం, ఒకసారి నేను రాత్రి వండుకున్నా, సడన్గా లేచేటప్పుడు మా ఆవిడ లేదు పక్కన. అయితే చూసా బయట గేటు సౌండ్ వచ్చింది, టంకుమని తీస్తే సౌండ్ వచ్చాగా. అయితే చూసా, ఫాలో చేసా కొంతసేపు, లేక 1 కిలోమీటర్న్నర ఫామ్ హౌస్ దగ్గర పోయింది ఒకటి. నడుచుకుంటూనే నువ్వు వెనకట్లు ఫాలో అవుతున్నావు? ఫాలో అవుతూనే ఉన్నా, చీకటి ఉంది మొత్తం రోడ్, ఒక 7 పోతున్నా, అడగలే నేను. డౌట్ వస్తే కొంచెం వెళ్ళాను, ఫాలో చేశాను. అయితే ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఒక ఫామ్ హౌస్ ఉంది, ఒక పెద్ద మనిషిది. చూస్తే ఆడ పోయేటప్పుడు చీర కట్టుకుని పోయింది మంచిగానే. ఇది అర్ధరాత్రి లేచి చీర కట్టుకుని బయట వెళ్ళింది, ఫామ్ హౌస్ కి వెళ్ళిందా? కొత్త చీర మొత్తం కట్టేసేళ్ళి. మళ్ళీ ఆడ పోయి ఒక దగ్గర బాత్రూంలో పోయి చీర చేంజ్ చేసి ఒక వెస్ట్రన్ డ్రెస్ అంటే ఒక స్కర్ట్ లాగా అట్లా. ఇంత ఎక్కడ కనిపించింది అయ్యా? లోపలికి ఎంట్రీ వరకే కదా నీది, లోపలికి వెళ్ళిపోయావా? చీర మార్చుకునేంత వరకు నువ్వు అక్కడ ఫామ్ వరకు హౌస్ వెళ్ళావా? లోపలికి వెళ్ళిపోయావా? ఫామ్ హౌస్ లోపల వెళ్ళాను, గూడ దుంకేసి వెళ్ళాను. గేట్ దగ్గర వాచ్మెన్లు ఉండే, అయితే వాళ్ళు ఎలా చేయకపోతే గూడ ఆ దించి ఫామ్ వెళ్ళాను. హౌస్ లోకి వెళ్ళిందని నువ్వు ఎలా అనుకున్నావు? అదంటే ఫాలో అప్ అయ్యాను కదా మేడం వెంకల్ నుంచి. ఆవిడ మెయిన్ ఎంట్రీలోంచి వెళ్ళింది, నువ్వు గోడ దుంకా. వెంకల్ నుంచి వెళ్తే కొంతమంది ఉన్నారు, ఒక పెద్ద మనుషులు ఉన్నారు, అయితే విఐపి గెస్ట్లు ఉన్నారు అనుకుంటా. అయితే డాన్స్ అది మొత్తం నడుస్తే చూసాను. ఏది చీర మార్చు? మళ్ళీ అప్పుడు నాకు డౌట్ వచ్చేసింది, ఎట్లా డబ్బులు వస్తున్నాయా అని. అయితే మాటికి మొత్తం వాళ్ళు పట్టుకుని కొట్టావా? లేదు మేడం, అది కొడితే నా పైన ఫోటోస్ వీడియోస్ ఏమైనా ఉన్నాయి మేడం. తీసుకో చూపించండి. సో అంతవరకు వెళ్ళావు కానీ ఎవరిని ప్రశ్నించలేదు, రెడ్ హ్యాండెడ్ గా ఏం పట్టుకోలేదు. వీడియో తీసాను సార్, అది వీడియో తీసాలే, వీడియో పట్టుకోవటం తీసాను అనేది జరగలేదు. ఎందుకంటే జరగలేదు. మళ్ళీ ఆడ మొత్తం అంతమంది కలిపి హరాస్మెంట్ ఇస్తారు, నా పైననే వస్తుందని నేను ఏం చేయలేను. అది ఆడ ఏ ఫోటోస్ చూపించమ్మా, వీడియోస్ ఇదిగోండి సార్, మొత్తం వీడియోస్ అన్ని ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఆవిడ అకౌంట్ ఇదంతా. అన్ని నా ఫోన్ ఇది, ఆమె ట్రాన్సాక్షన్ తీసుకున్న మొత్తం స్క్రీన్ షాట్లు ఇవన్నీ మొత్తం చూసేటప్పుడు లేక 1 సంవత్సరం వరకు మొత్తం అన్ని ట్రాన్సాక్షన్లు అక్కడ అర్థం అయిపోయింది. ఇది చూపెట్టు, ఈ ఫోటోలు వీడియోస్ ఇగోండి సార్, వీడియోస్ మొత్తం. మీ ఆవిడకి లేక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియో తీసాను. మీ ఆవిడ ఇంత బాగా డాన్స్ చేస్తుందని నీకు 7 సంవత్సరాలు కూడా తెలీదా? సడన్ గా ఎట్లా తెలుస్తుంది సార్? నీ ముందు ఎప్పుడు వేయలేదా? మామూలుగా యాక్టివ్ గా లేదా? అంటే పెళ్లిలో పోయేటప్పుడు అప్పుడు డాన్స్ అది క్లోజ్ గా అయితే తెలుస్తుంది. మీ ఆవిడ ఇలా డాన్స్ చేయటం ఫస్ట్ టైం నువ్వు చూడటం? ఇట్లా డ్రెస్ అది ఒక రకంగా అడిగావా?
ఏం అడగలే మేడం, అడగనంగానే మళ్ళీ గొడవ చేస్తుందని మరి ఒట్టిగా మొన్న వండుకున్నాం పోలీస్ మళ్ళీ. స్టేషన్లో అన్న ఈ విషయం చూపించావా మాకు చూపించినట్టు? మేడం పోలీస్ స్టేషన్ లో ఈ వీడియోలు పోలీస్ స్టేషన్ లో పోయాను మేడం. అయితే వాళ్ళు ఏం చెప్పారు, మీ ఫ్యామిలీ మ్యాటర్ మీరు చూసుకోండి అని. ఫ్యామిలీ మ్యాటర్ అయ్యా, ఇది పంచాయతీ కదా. సో అది ఒక్కసారి నీకు చూసినటువంటి ఈ వీడియోలు ఈ ఫోటోలు బట్టి ఒక్కసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికింది, మిగతావన్నీ కూడా డబుల్ ట్రాన్సాక్షన్. అవన్నీ స్క్రీన్ షాట్లు అన్ని తెచ్చి ఆ లెక్క ఈ లెక్క కలిపితే కనుక ఖచ్చితంగా మీ వైఫ్ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుంది అనేది ఇల్లీగల్ సార్. ఆవిడ నోరిప్ అయితే మాత్రం ఏమీ చెప్పలేదు. ఏం చెప్పలేదు సార్. అది అడుగుతా ఉండండి. మీ ఆవిడ పేరేంటండి? సుజాత సార్. సుజాత గారు రండి. సుజాత గారు, మీరు ఇక్కడికి వస్తున్నారని తెలిసే వచ్చారా? తెలుసు మేడం. అన్నీ చెప్పారు కదా ఆయన. ఇక్కడ మీరు దేనికి వచ్చారో తెలుసా? డాన్స్ చేయడానికి అయితే కాదమ్మా. లేదు సార్, మరి అతను చూపెట్టిన వీడియోలో నువ్వేగా. అది నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి సార్. ఇది డాన్స్ ప్రాబ్లమ్సా? అది సార్, మరి తను సంవత్సరం అవుతుంది యాక్సిడెంట్ అయ్యి పడిపోయింది. ఓకే. మరి నాకు 2 పిల్లలు. అయితే అప్పుడు నేను ఏం చూడలే, ఇప్పుడే అన్ని గుర్తొస్తున్నాయా? ఎప్పుడు చూసేవాళ్ళు కాదమ్మా, ఈ 6 సంవత్సరాలు ఏం సంపాదించలేదా అతను? ఏం సంపాదిస్తారు? ఏం పని చేసేవాడు? తెచ్చి నీకు ఇచ్చేవాడు కదా? పనికి వెళ్ళేవాడు, సగం తాగేవాడు, సగం తీసుకొచ్చి ఇచ్చేవాడు. నేనేం చేయాలి? అయితే ఆయన ఎట్లానే పెంచిపోయారు వాళ్ళు ఇద్దరు, ఒక్కొక్కడికి ఒక బిడ్డే. పెంచడం ఎవరైనా పెంచుతారు, మనం ఎవరు పెంచుతారు? ఎవరైనా పెంచుతారు మేడం. సార్ నువ్వు చెప్పమ్మా. సార్ మీరు చెప్పండి. అయితే నేనే తప్పు చేయలేదు మేడం. సో ఇతనికి తాగుడు అలవాటు అనేది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచి ఉంది? మా పనికి పెళ్లి వెళ్ళకపోవటం అనేది కూడా ఎప్పటి నుంచో ఉంది. మొదటి నుంచి నువ్వే కష్టపడతావు. నేనే కష్టపడతాను. మీరేం చేస్తారమ్మా? ఉండరా తమ్ముడు, ఏం చేస్తారమ్మా మీరు? మొదటి నుంచి ఏం పని చేసి డబ్బులు సంపాదిస్తారు? నేను ఇదివరకు పిల్లలు పుట్టక ముందు పనికి వెళ్ళేదాన్ని రైట్. కీపింగ్కి. పిల్లలు పుట్టిన తర్వాత చిన్నపిల్లలని నేను వెళ్తలేదు సార్. ఓకే. ఆ తర్వాత నుంచి ఈయన వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత టాపీ పనికి ఆటికి వెళ్తారు. మరి హ్యాపీగా? హ్యాపీ ఏంటి సార్? 100 500 వస్తే 250 300 తాగి వస్తారు. 200తో నేను ఇల్లు అంటే అద్దెం కట్టుకోవాలి, పిల్లల్ని ఏం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ కూడా తాగుడు వల్లే జరిగిందా? తాగడం వల్లే మేడం. పని నుంచి వస్తా తాగి వచ్చేటప్పుడు ఎదురుగా వచ్చి గుద్దేసింది. ఇప్పుడు అన్ని బాధలు నేనే పడుతున్నాను మేడం. తనేం పడ్డాడు? ఇప్పుడు నేను ఏదో ఒక తప్పు చేసి. ఒకటి మేడం, మీరు మధ్యలో కొంతకాలం పని అయితే చేయటం ఆపేశారు కదా, అతని మీద డిపెండ్ అయ్యారు. మళ్ళీ యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు పని మొదలు పెట్టారా? లేదు సార్, చిన్న పిల్లలు కదా. మరి పెద్ద పెద్ద డబ్బులు పెద్ద మొత్తంలో వచ్చి పడుతున్నాయి ఫోన్లో. మా వాళ్ళని అడిగి తీసుకున్నాను సార్. ఏదో అంతమంది వేరే వేరే వ్యక్తుల నుంచి వచ్చినాయి, ఎలా కడదాం అనుకొని అంత అప్పులు చేసావు నువ్వు? మరి భర్తను బతికించుకోవాలి కదా మేడం. మరి ఆ వీడియో ఏంటి నాన్న? డాన్స్ వీడియో ఏంటి? కాదు మరి డబ్బులు ఓన్లీ యాక్సిడెంట్ టైం అప్పుడే కాదు, తర్వాత యాక్సిడెంట్ అయిపోయి ఆ సర్జరీ అయిపోయిన తర్వాత వేరే డేట్లలో కూడా అతని దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయి, డబ్బులు పడుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. అవి కాస్త పడుతూ ఫైనల్గా మీ డాన్స్ వరకు వచ్చినాయి. ఈ డాన్స్ గోల్ ఏంటి? ఆ డాన్స్ కాల్ ఏం లేదు సార్, నేను మామూలుగా కొంచెం తాగేసి ఉన్నాను. మీరు కొంచెం తాగారా? ఏ, కొంచెం ఆయన తాగి తాగుతున్నాడు, హెరాస్మెంట్ అంటున్నావు, ఏంటి? నువ్వు తాగొచ్చా? ఏంటమ్మా కొంచెం తాగి మంచం నుంచి లేచి చీర మార్చేసుకుని అక్కడికి వెళ్ళి డాన్సులు చేసేంత తాగేవమ్మా? ఫ్రెండ్స్ పార్టీకి అని పిలిచారు. అమ్మా మీరు ఇప్పుడు ఉన్న శారీకి అక్కడ వీడియోలో ఉన్న గెటప్కి అసలు సంబంధం లేదమ్మా మీరు చెప్పేది. అదేదో నిజాలు మాట్లాడుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. నిజమే మేడం, ఎందుకంటే ఆల్రెడీ మేము వీడియోలు చూస్తాం, ఆల్రెడీ మీ ఆయన చెప్పేశారు. అందులో ఉంది, నేను కాదు మేడం. వేరే ఏమ్మా వచ్చేసి నా మొహం మీద ఉన్న కళ్ళు నావి కాదు అన్నట్టుంది. అయినా కానీ నేను ఏ తప్పు చేయలేదు మేడం. ఆయన నన్ను అనుమానించేవాడు, ఎప్పటి నుంచో అనుమానం నేనంటే. అంటే అతను దెబ్బ తగిలి బుర్ర పంచాయతీ వీడియో దొరుకుతుంటే, అంత ఫొటోస్ ఉంటే, అంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఉంటే, అంత అడ్డంగా ఎలా మాట్లాడుతున్నావు తల్లి? బాధలు భరించలాగా తట్టుకోలేక ఎట్టన్నా కానీ కొంచెం తాగేసాను. దానిలో నేను ఏం చేశానో తెలీదు. మామూలుగా మా ఫ్రెండ్ ఫోన్ చేశారు. ఏదో ఒకటి చెప్పు, నాకు ఏం చేశానో నాకు తెలియదు మేడం, తాగి ఉండడం వల్ల అనటం ఒకటి, అసలు ఆ వీడియోనే అది కాదు ఏఐ అనటం ఇంకొకటి. ఇప్పుడు తాగేసి వచ్చారండి కొంప తీసి. లేదు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. అందుకని ఈ కొంచెమే అనుకుందాం అండి. ఈ కొంచెం తాగటం అనేది ఎప్పటి నుంచి అలవాటు మీకు? లేదు సార్, ఆ రోజే ఆ ఒక్కరోజే ఇతను కనిపించిన రోజు, మీరు నడుచుకుని ఫార్మ్ హౌస్ లోకి వెళ్ళిన రోజు ఒక్కరోజే. ఆ ఫామ్ హౌస్ ఎట్లా దొరికింది వాళ్ళకి అడగండి సార్. అది ఆ ఫామ్ హౌస్ ఎవరు చెప్పారు అడ్రస్? ఆ ఫామ్ హౌస్ అడ్రస్ ఏంటి? అంత ఫస్ట్ టైం ఎట్లా ఫ్రెండ్లీగా అయిపోయారు వాళ్ళు? మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. అంతరిచ్చి ఫ్రెండ్స్ అండి? కానీ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కాదమ్మా, బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఆ వీడియోలో చాలా మంది. బాయ్ ఫ్రెండ్స్ అంటే కనిపించిన వాళ్ళందరినీ బాయ్ ఫ్రెండ్స్ అని ఎలా మరి మాకేం తెలుసు నీ లెక్క? ఏమనాలా, కస్టమర్స్ అనాలా? కస్టమర్స్ కాదు మేడం, అందరూ బాయ్ ఫ్రెండ్స్ అని ఎలా అంటాం? పక్కన కొన్ని ఫ్రెండ్సా, తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళంతా? అందరూ తెలిసిన ఇది ఫ్రెండ్స్. పార్టీయా లేకపోతే మీ ఫ్రెండ్స్ దే ఫామ్ హౌసా? మా ఫ్రెండ్స్ ఫామ్ హౌస్, పార్టీ ఫామ్ హౌస్ లో ఇచ్చారు. ఏం పిలవచ్చుగా, ఇతను కూడా వచ్చి 2 స్టెప్పులు వేసి ఉండేవాడు. తను నిద్రపోతున్నాడు సార్, ఇంకా ఆ టైంలో డిస్టర్బ్ చేయటమే. కాదమ్మా, ఓ పేరెంటానికి వెళ్తేనో, ఓ సినిమాకి వెళ్తేనో, ఎక్కడైనా ఊరు వెళ్తేనో, ఏమంటే నేను ఇట్లా వెళ్తున్నానని చెప్తాం కదా,
ఫామ్ హౌస్ కి అర్ధరాత్రి నువ్వు ఒకదాని లేచి వెళ్ళిపోవడం ఏంటి? అసలు నేను చెప్పకుండా ఆయన నిద్రపోతున్నాడని ఇవిడ వెళ్ళిందంట. ఇవిడ అది ఆన్సర్ మరి చూడండి. ఇద్దరు ముందే ప్లాన్ చేసుకుంటారు కదా ఫామ్ హౌస్ లో మీ పార్టీ ఇష్టం అని. అండి, ఏదంటే అది మాట్లాడేస్తారా? మీరు నిద్రలో వెళ్ళి మందు వెళ్ళారు, అతను కూడా తీసుకెళ్తే ఓ 2 పెగ్గులు వేస్తే అతను స్టెప్ పనికి వేస్తాడు. వెళ్ళి వచ్చారు కదా అని నేను లేపలేదు సార్, కొనుక్కొని ఉన్నారని. నేను మామూలుగా వెళ్ళిపోయాను. వాళ్ళే ఉందమ్మా. ఇలా వెళ్ళిపోతే మా ఎక్కడి అర్ధరాత్రులు నుంచి వెళ్ళిపోతే వస్తారు అసలు మీరంతా? ఇంకా జీవితంలో అతను నిద్ర పట్టదు. 4 పెగ్గులు వేసినా నిద్ర పట్టదు అతనికి. ఇప్పుడు జీవితకాలం అంతా కూడా నిన్ను పక్కన చెక్ చేసుకోవడానికి సరిపోద్ది. నువ్వు కాపాడేవని దేవతలాగా చూడాలో, ఇప్పుడు నువ్వు చెప్పిన సస్పెన్స్ ఎవిడెన్స్ చూసి ఊరేసుకోవాలో ఆయనకి అర్థం కావట్లే. ఇందాక వరకు పాప నాకు యాక్సిడెంట్ అయితే ఎలా బతికించుకోవాలో అన్న దాని గురించి ఆలోచించాను కానీ సుజాత ఇప్పటికైనా చెప్పు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు అనేది ఒరిజినల్ చెప్పు. ఇప్పటికైనా, ఇప్పుడు వరకు డూప్లికేట్ చెప్పావు, ఇప్పుడు ఒరిజినల్ చెప్పు. డబ్బులు ఎక్కడ? సార్ నిజం సార్ ఇది. ఏమ్మా ఏ నువ్వు ఉద్యోగం నీ చేస్తే తల్లో కనుక? పెట్టుకున్నాయి మా చెవుల్లో పెట్టాలని చూడకమ్మా. వీడియో మేము క్లియర్ గా ఓయ్, చూసాం. ఇవన్నీ పూలు పెట్టుకున్నావుగా ఇది చేలో పెట్టకు, అర్థమైందా? ఏం నిజం ఉంది అది చెప్పేసాయి. ఏంటి అసలు నీ వల్లే నేను ఇలా తయారయ్యాను. నా వల్లనా? చచ్చిపోతావు ఒక రోజు నా వల్ల అంటే. ఎందుకు చచ్చిపోవటం? నువ్వు సరిగా నువ్వు చేసే పని మంచిదా? డబ్బులు తీసుకొచ్చి ఎంత చిన్నప్పటి నుంచి ఎంత అమ్మా, గొప్పతనం డబ్బులు తెచ్చుకుని ఇప్పుడు 2 తీసుకురాకపోతే నిమిషాల్లో పడేసేసినావు. తీసుకురానట్టుందమ్మా. పోషిస్తే నేను ఎక్కడికి వెళ్ళను కదా, ఇంట్లో నీ పోషించు వేరోడా? ఇంకెవరు ఉన్నారంటే చెప్పు లిస్ట్ది. ఎవడున్నాడు? మళ్ళీ డబ్బులు ఏడు నుంచి వచ్చాయి? మీ తాతయ్య చిన్నమ్మ అయ్యే ఇచ్చిండా? నాతోటి ఎవరు నన్ను చూసావా నువ్వు? నువ్వు అంటున్నావు ఆ మాట, నేను ఏం చేయలే నువ్వేం చేయలేదు. మళ్ళీ ఎవరు చేస్తాడు? ఆ పిల్లల్ని మొత్తం స్కూలు అవన్నీ ఇంటి సామాన్లు మీ అయ్యే తెస్తాడా? ఎవరు తెస్తాడు? 200? నీ మా 200 ఏం రావు, చీరలు ఏం రావు, అర్థమైందా? చీరలు ఏంటి ఆ. మీరు తెచ్చేది జీతం ఎంత? ఎంత 200? 300 మీరు తాగేస్తారు. ఏడు తాగుతాను, రోజు తాగుతారా? అలా తాగే కదా ఇలా యాక్సిడెంట్ అయ్యి కారు యాక్సిడెంట్ ఎట్లా అయింది ఒకసారి అడుగు, ఆడిపోయి ఒకసారి. ఏం చేయను నేను చెప్పు. మా లీడర్ ఉంటారా ఎట్లా జరిగింది ఏం జరిగిందో? కూడా నేను నిన్ను దాటి వెళ్ళలేదు, అందుకు సంతోషించు. దాటి వెళ్ళలే. మళ్ళీ ఏంది ఇది? ఎవరు మళ్ళీ? అదైతే నేను కాదు. మళ్ళీ ఎవరు? ఆ రోజు రాత్రి లేచెల్లోగా. అవును లేచెళ్ళను లేచెల్లో ఏడిపోయావు గాడిదలు గాడ్చడానికా రాత్రికి? ఇప్పుడు మీతో పాటు ఎవరైనా ఉన్నారా ఇంకా? ఉన్నారు మేడం, విఐపీ గెస్ట్ పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు ఈమెతో. ఆ రోజు చూడలేకపోయా, జస్ట్ వీడియో కళ్ళు మూసుకొని వీడియో తీసారు. నేను కూడా ఏం చేయలేదు. అమ్మ, ఒక పక్క నుంచి నువ్వు వెళ్ళాను అన్నావు, అతను లేపుదామంటే మత్తుగా పడుకున్నాడు. తాగేస్తున్నారు సార్, పడుకొని ఉన్నారు. ఓకే, తాగి పడుకున్నాడు, లేపలేదు. నేను వెళ్ళాను, అక్కడ తాగాను, అక్కడికి వెళ్ళాను, డాన్స్ చేశాను, ఫ్రెండ్స్ అని అన్నావు. మళ్ళీ ఈ వీడియో చూస్తే చూపెట్టినప్పుడు ఈ వీడియో నాది కాదు నాది కాదు అని వాగుతావు. సరదాగా దిగిన డాన్స్ చేసింది సార్, దాన్ని మీరు సీరియస్ గా తీసుకుంటే ఎలా సార్? మేమేం సీరియస్ గా తీసుకోవాలి, అది నువ్వా కాదా అనేది కన్ఫర్మ్ చేయి అంతే. సీరియస్ గా తీసుకోవాలి. అతనైనా సరే అది మామూలుగా తాగినాం పార్టీ అది మామూలుగా ఉందమ్మా? నువ్వు వీడియో చూసావా? మామూలుగానే ఇది. నువ్వు వీడియో చూసావా? మామూలుగా ఉందా అది? ఏం మాట్లాడుతున్నాము? పెళ్ళైన ఆవిడ 2 పిల్లలు ఉన్న తల్లి వెళ్ళి అలా డాన్సులు చేయడం ఎవరైనా మామూలు అని అంటారా? అది మామూలుగా డాన్స్ చేశారని అనేటట్టుందా? చేసుకుంటే ఇట్టగే ఉంటాయి. నాలాంటి ఎదవాళ్ళ ఇట్లాంటి ఎదవాళ్ళు నీకు దొరకవు వేరే. ఎప్పుడో వదిలిపోయి ఉంటే కనుక అతను చావేదో అతను చచ్చి ఉండేవాడు. ఇవేంటి? మీద మీద పడిపోయి చేసే డాన్స్ నువ్వు మామూలు ఈ డాన్సా? పని చేసి మీ ఆయన్ని ఎందుకు కాపాడుకోవాల్సి వచ్చింది? ఈ రెండు చాలా తేడాగా ఉన్నాయి. అతనికి నువ్వు ఏ పని చేసినా విశ్వాసం లేదు, నువ్వెందుకు ఇట్లాంటి పనులు చేసి కాపాడా? అలా ఎలా అనుకుంటాం మేడం? మరి దానికి వాల్యూ ఉండదు కదా. తీసుకొచ్చే రూపాయి, ఒక్క నిమిషం తల్లి, తీసుకొచ్చే రూపాయి ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఎక్కడైనా కానీ ఎలా పడితే అలా వచ్చేసిందంటే ఆయన అలాంటి క్యారెక్టర్ కాదుగా. నా భార్య ఏదో ఒకటి చేసి తీసుకొచ్చి నన్ను అరే నీ ఫీలింగ్స్ ఆయనకు ఉండాలని ఎలా అనుకుంటావు? రోడ్డు మీద పెట్టడం మేడం. ఏదో చేసే బదులు అతను చాలా చచ్చిపోయి ఉంటే బాగుండని అనుకుని ఉండేవాడు అప్పుడు. అర్థమైందా? సొంతం ఇల్లు ఉంది, సొంతం అన్నీ ఉన్నాయి. అది కూడా ఇంకా 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 కావాలి. ఇంకేం కావాలి నీకు? మొత్తం దేశం తెచ్చి నీ చేతిలో పెట్టాలా? ఏంటి మన అద్దె కొంపలో ఎడ్డి కొంపలో ఉండాలి మంచోళ్ళు. ఫార్మ్ హౌస్లు కావాలా? ఇల్లు ఏమన్నా సంపాదించావా? లేకపోతే నా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ ఏమైనా చదువుతున్నావా? కార్పొరేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ చదివిన వాళ్ళే పెద్దలు అవుతున్నారు. పిల్లలకి ఏం సరిపెట్టుకోను, ఇంటి అద్దెలు ఏం కట్టుకోను. నీలాగా అలా వేల కొద్ది సంపాదించడం అతనికి రాదులే అమ్మా, డాన్సులు చేసి. మళ్ళీ భర్త డాన్స్ అనకండి సార్, నేను మామూలుగా తాగేసి ఆ ఫ్రెండ్స్ అందరం సరదాగా చేశాను. అమ్మ ఏదన్నా చేసింది బూత్ అమ్మా, ఏదన్నా చేసింది బూత్. అది బూతా కాదా? అది ఎలా బూత్ అయింది? నీ డిక్షనరీ. సరే సార్, ఏమంటుంది? తాగేసి జరిగిందంట. నేను కూడా తాగేసి పండుకున్నా కదా సరదాగా, ఆమె కూడా తాగేసి పండుకోవచ్చు కదా సరదాగా. ఫామ్ హౌస్ వరకు ఎందుకు పోయింది? నా జీవితం అంతే సార్, ఎప్పుడు పెళ్ళైన కాడ నుంచి ఇలాగే ఏది తింటాడు. సరే ఇప్పుడు ఏం కావాలి మీకు? ఒక నిమిషం, ఇప్పుడు మీకు ఏం కావాలి? న్యాయం కావాలి మేడం. అవి డిలీట్ చేసేయాలా? ఆవిడకి ఏం కావాలో నిన్ను కాపాడింది ఆ పిల్ల క్యారెక్టర్ తగ్గించుకుందో మాకు అర్థమవుతుంది. ఏం కావాలమ్మా? ఆవిడ ఓన్లీ డాన్స్ చేసిందా ఇంకేమైనా పనులు చేసిందా అనేది బయటపడట్లేదు. ఎందుకు మేడం? వీడియోలో ఎంత మంది ఉన్నారు వాళ్ళందరూ డాన్సులు వేసి గ్రూప్ ఉండడం వేరు, తను చెప్తుంది పార్టీ అని. మిగతా విషయాలు వేరు. నువ్వు ఏదైతే అనుమానిస్తున్నావో అది ఇంకా కన్ఫర్మ్ అవ్వాల.
కన్ఫామ్ అంటే వాళ్ళు అడగాలి ఏందని, డబ్బులు ఎన్ని నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏంది కథ. డాన్సులకి అంత డబ్బులు ఇవ్వరు అనేది మా డౌట్. ఒక్క రోజు జరిగింది అది కాదు కదా మేడం, ఇంకా ఎన్నిసార్లు జరిగినాయి ఒక్కసారి చూసాను అనుకున్నా. ఫ్రెండ్స్ అని ఉంటారు, ఇలా మా ఆయన బాగాలేదని చెప్తే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. నేను బాగున్నానని మొర్రో అని ఏడుతుంటుంటే నువ్వు బాగాలేదు అని చెప్పి నువ్వు డబ్బులు సంపాదిస్తానంటే ఎలాగమ్మా? అలా టాబ్లెట్స్ తేవాలి సార్, కాలు బాగైనా కూడా టాబ్లెట్స్ కావాలి. నువ్వేం కావాలనుకుంటున్నావు? ఏం లేదు సార్, ఇప్పుడు ఈ వీడియోలో అందరు ఉన్నారు, అది అన్ని మొత్తం చూసి 5-6 కో డాన్సర్స్, డాన్సర్లు ఉన్నారు అబ్బాయిలు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఏమో, అయితే వాళ్ళ నంబర్ ఉన్నాయి, వాళ్ళు వచ్చారు, ఒకసారి వాళ్ళు కూడా పిలిపించాలి. పిలిపించండి. మీకేం కావాలి సుజాత గారు? పిలిపించండి సార్, నేను అంత తప్పు చేస్తే భయపడ. కాదు, మీకేం కావాలి? ఈ వేదిక పరంగా మీకేం కావాలి? మిమ్మల్ని ఫ్రీగా న్యాయం జరగాలి సార్. ఏ న్యాయం? ఫ్రీ బర్డ్ లాగా వదిలేసి రోజు తాగిపించి ఫార్మ్ హౌస్లు పంపించాలా? నేను ఇటు వెళ్ళినా అనుమానిస్తున్నారు కాబట్టి నన్ను నా పిల్లల్ని ఇంట్లో పెట్టేసి పోషించమనండి. పోషిస్తే అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళకుండా నువ్వు బయటికి ఉంటాను. వెళ్ళావు. రైట్, ఓకే. సరే, ఇందాక చెప్పినటువంటి ఆ ఫ్రెండ్స్, కొలీగ్స్, డాన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుస్తాను ఒకసారి. రండి. మీరు పరిచయం చేస్తారా ఎవరు? తనకు తెలుసుగా మేడం, నాతోటి డాన్స్లు వేసారు, నాతోటి పడుకున్నారు, ఉన్నారని చెప్పారు కదా మా ఆయన. పడుకున్నారని అనలేదమ్మా, డాన్స్ చేశారు. డాన్స్ చేశారని ఇప్పుడు అదే కదా మేడం అనుమానం, ఆయనే చెప్తారు. అదే మేము ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా. ఆయనే చెప్తారులేండి. అతనికి ఎలా తీస్తుంది? వీడియో తీసినాడు, నీకు తెలియాలి వాళ్ళు ఎవరు, నువ్వు వెళ్ళినటువంటి వాళ్ళు. వాళ్ళు మా ఫ్రెండ్సేనండి, అబ్బాయి మా ఫ్రెండ్సే. వాళ్ళిద్దరు వాళ్ళ పేరెంట్సా? వాళ్ళ ఫ్రెండా? parents. నువ్వే ఇక్కడికి వచ్చినాక అట్లా కూర్చో. కూర్చోలే కూర్చో. ఏం తెలిసి తెలియకుండా ముందే మా ముందుకు వచ్చి డ్రామాలు ఆడటం ఎందుకు? ఏంటబ్బా, ఉన్నది ఉన్నట్టు చెప్పు. సార్ ఏంటి అరే చెప్తే ఎందుకు దాడి చేసావు? పోలీస్ స్టేషన్ లో ఏం చేశారు? ఇక్కడ కాదు సార్, నిన్ననే కదా ఈ వీడియోలా అవును ఉన్నాడు. ఉన్నారమ్మా, డాన్స్ వేస్తున్నారు. అయితే మమ్మల్ని అడగనే ఎంజాయ్ చేసావు కదా ఆ రోజు మీ ఫ్రెండ్స్ తో, ఇంకా ఇల్లు అందరు ఇప్పుడు చేయండి రా. బాబు, మీరు చూసింది ఒక్క ఓన్లీ నిమిషం డాన్సే కదా, ఆపుతావా? ఒక నిమిషం ఆగు. చెప్పండి, ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి అసలు మీరు. యాక్చువల్గా నాకు 5 years నుంచి అమ్మాయితో లవ్ ఉంది సార్. ఒక అమ్మాయితో. ఏ అమ్మాయితో? ఈ అమ్మాయితోనా? వేరే అమ్మాయి. వేరే ఈ అమ్మాయి అమ్మాయి నీకేమవుతుంది? నాకేమవుతుంది మేడం? మరి ఎందుకు వచ్చింది ఆవిడ మీ పార్టీ? చెప్పండి, మొత్తం అన్ని చెప్పండి, వివరంగా చెప్పండి. నాకు ఎంగేజ్మెంట్ అయింది సార్. యాక్చువల్గా నేను 5 years లవ్ చేస్తున్నాను. మీరు లవ్ చేసిన అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది నాకు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ బ్యాచులర్ పార్టీ అని చెప్పి అడిగితే, సరే ఎంగేజ్మెంట్ అయింది కదా అని సంతోషంలోని నేను ఫామ్ హౌస్ బుక్ చేసి మేము బ్రూజ్ అవుతున్నాం, లేదా చిల్ అవుతున్నాం అనమాట. ఎవరెవరు వచ్చారా ఆ బ్యాచులర్ పార్టీకి? ఫ్రెండ్స్ సార్, ఓన్లీ బ్యాచులర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్. అందులో ఈ అమ్మాయి ఎలా వచ్చింది? అదే మేడం, బ్యాచులర్ ఫ్రెండ్స్ పార్టీ జరుగుతున్నప్పుడు మేము బ్రూజ్ అవుతున్నప్పుడు ఒక పర్సన్, మా ఫ్రెండ్ వన్ ఆఫ్ ది పర్సన్ వచ్చి ఇవన్నీ తీసుకొద్దాము, ఎంజాయ్ చేద్దామని చెప్పారు సార్. ఏం చేద్దామని? సారీ, ఎంజాయ్ చేద్దామని తీసుకొచ్చారు సార్. యాక్చువల్గా మా ఫ్రెండ్, వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్. ఏ విధమైన ఎంజాయ్మెంట్ నాకు తెలియట్లేదు. అంటే డాన్స్ చేస్తూ ఎంజాయ్మెంట్, దానికి డాన్స్ ప్లస్ అదర్ యాక్టివిటీస్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి సార్. యాక్చువల్గా సో బ్యాచులర్ పార్టీస్ లో ఇదంతా ప్లాన్. అప్పటికి మేము కొద్దిగా బ్రూజ్ అయిపోయాం సార్, లైక్ చిల్ అయిపోయాం అప్పటికి. కాదు నాన్న, అలా అంతకుముందు ఎప్పుడైనా ఎవరైనా బుక్ చేసుకున్నారా అమ్మాయిని? మీ ఫ్రెండ్ కి ఆ నెంబర్ ఎలా దొరికింది? నాకు తెలియదు మేడం అసలు. ఏమీ తెలియదు. నేను చిల్ అయిపోయాను మేడం, ఆల్రెడీ నేను హ్యాంగ్ ఓవర్ అయ్యాను అప్పుడు. మీ ఈవిడ్ని తీసుకొచ్చినటువంటి మీ ఫ్రెండ్ మీ గర్లా బాయా? ఈవిడ్ని బాయే సార్. బాయే ఈవెన్ తీసుకొచ్చారన్నమాట. ఈవెన్ తీసుకొచ్చిన తర్వాత మేము కొద్దిగా డాన్స్ ఆ వ్యక్తి వేసాము. మీ ముగ్గురులో ఎవరు లేరా? ఆ ఫ్రెండ్ అమ్మా నాన్న సార్. మమ్మీ డాడీ సార్. ఓ సారీ, మీ పేరెంట్స్? అవును సార్. గాట్ ఇట్ ఎక్స్క్యూజ్ మీ. అంటే మాకు తెలియదు కదా ఎవరు వచ్చారన్నది, మమ్మీ ఇంట్రడ్యూస్ డాడీ చేయలేదు. సార్. సో మీరు ఆ రోజు బ్యాచులర్ పార్టీ ఆర్గనైజ్ చేశారు ఎస్ సార్. ఫార్మ్ హౌస్ లో. అది మీ ఫ్రెండ్ ఫార్మ్ హౌసా, మీ ఫార్మ్ హౌసా? మేము బుక్ చేసాం సార్. మీతో పాటు వచ్చినటువంటి వాళ్ళు మీ ఇద్దరు తల్లిదండ్రులు? అవును, ఇప్పుడు అయితే. ఓకే, ఇప్పుడు అర్థమైంది. సారీ. సో ఈవిడ్ని తీసుకొచ్చింది ఎవరు? వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్ సార్. మా ఫ్రెండ్ ఒకరు అదే తీసుకొద్దాము, చిల్ అవుదాం అంటే ఎంతమందితో పార్టీ అది? ఒక 10-15 members తో అయింది మ్యామ్. అంటే మధ్య మధ్యలో యాడ్ అవుతారు, మధ్య మధ్యలో మైనస్ అవుతారు కదా. నువ్వు అడగలేదా ఈ చిల్లు గిల్లు వద్దురా బాబు, పెళ్లి కావాల్సిన వాడిని, దరిద్రం ఇదంతా వద్దని చెప్పలేదా మీరు? అంటే నేను అప్పటికి హ్యాంగ్ ఓవర్ అయ్యాను సార్, నేను అవుట్ అయ్యాను కొద్దిగా. సరే తెచ్చుకొని సో ఇష్టం ముందు అంటే plan లేదు, సడన్ గా బుక్ చేసుకున్న పరిస్థితి. ఆ అమ్మాయి వచ్చింది అప్పుడు. చిల్ అవుతున్నప్పుడే తనకు అనిపించి తెచ్చుకుంటే సరే Next ఓకే ఏమైంది? తెచ్చుకున్నాం సార్. తెచ్చుకున్న తర్వాత డాన్స్లు వేసారు, ఇది వేసారు. నేనైతే అవుట్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మార్నింగ్ లెగిసేటప్పటికి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది సార్. ఇంతవరకే నాకైతే ఐడియా ఉంది. ఎవరు ఇతను కంప్లైంట్ ఇచ్చిన కేసు అదేనా? ఉంది. ఓకే, వాళ్ళ ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, అది సార్, అది మేడం నా తర్వాత వర్షన్. ఏమైంది? అదే పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది ఆ, మేడం. అంతే. ఇతను అక్కడే బ్యాక్గ్రౌండ్ నుంచి గోడ దుంకి మీ అందరినీ వీడియో రికార్డింగ్ చేస్తున్నట్టు ఎవరికి తెలియదు. అసలు ఎవరికి తెలియదు. తెలియదు. పోలీస్ స్టేషన్ లో అయితే చూపించాడుగా. చూపించాడు మేడం.
ఏమండి పేరెంట్స్ ఏమంటారు? మీ అబ్బాయి ఏం తక్కువ ఘనకార్యం చేయలేదు. ఏం మంచోడండి, బ్యాచిలర్ పార్టీకి గర్ల్స్ వస్తే వేరే గర్ల్స్ పెళ్లి కావాల్సినాడు మంచోడు అంటారు. అబ్బాయి తెలియకుండా జరిగిపోయింది, ఫ్రెండ్ ఏం తెలీదు? ఆ విధంగా చేశాడు. మందు కొట్టి స్ప్రో పడిపోయేంత వరకు అంతా తెలుసు మీ అబ్బాయి. మనకి ఇంతవరకు తెలియదు, ముందు అవుతాడు కూడా ఇంతవరకు ఏం అలవాట్లేదు. ఇప్పుడు మీ ముందే చెప్తున్నాడు కదండి, పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పారు కదా. ఏం అలవాట్లేదండి. ఆ రోజు పార్టీ మాకు కూడా తెలియదు, లేకుంటే మాకు తెలిసి టాప్ చేసేవాడి పార్టీ ఉద్యమం ఉందండి. ఇప్పుడు పెళ్లి ఏమైనా జరిగిందా, ఆగిపోయిందా పెళ్లి? పెళ్ళి ఆగిపోయింది. ఆగిపోయిందా? ఎందుకు? వీళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వల్ల వాళ్ళు కూడా ఇతని దగ్గర పుట్టువాది నుండి వాళ్ళ మమ్మీ వాళ్ళకి వాళ్ళకి తెలిసిపోయిందండి, తెలిసిపోయి క్యాన్సిల్ చేసి. ఓర్ని. ఫోటోలు ఏంటి, డాన్స్ వీడియోలు అక్కడ కూడా పోయి ఉంటాయి. దరిద్రం. ఈయన మత్తులో ఉండి ఆ పని చేయాలి. అమ్మ నువ్వు బయటికి వెళ్తాలి, మళ్ళీ మాట్లాడుతాను నీతో. ఇప్పుడు మీ అబ్బాయికి వాస్తవానికి స్పృహ తప్పి పడిపోవటం వల్ల ఇంకా ఘోరం జరగకుండా ఆగింది చెప్తున్నాను. ఆ రోజు ఇంకా ఘోరం జరిగి ఉండేదిగా. మీ అబ్బాయి ఉన్నాడు, స్పృహ ఫ్రెండ్ వచ్చి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఈ అబ్బాయి మెడపట్టుకుని బయటకు గెంటలే. రేపో మాపో ఇది పోలీసులకో బయటకు బట్టబయలు అవుతే బాగాలేదు. సో ఇది నిజంగా అప్పటికప్పుడు జరిగిందా, ప్రీ ప్లాన్ అనేది కూడా తెలియదు కదా. అప్పుడు జరిగింది, అప్పుడప్పుడు జరిగింది సార్. అప్పుడు జరిగింది. ముందైతే ప్రీ ప్లాన్ అయితే ఇప్పుడు కాదు 5 సార్. years నుంచి లవ్ చేసుకున్నారు కదా, మరి వాళ్ళకి ఒప్పించుకోలేకపోయారా? ఇవంతా ఫేక్ ఇది అది నేను అని? చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను మేడం. వాళ్ళు కన్విన్స్ అవ్వట్లేదండి. ఎందుకంటే ఇంకా అంతే వాళ్ళు చెప్పా. ఎంతకాలం అయింది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లు అన్ని జరిగి గ్యాప్ వచ్చి పోలీస్ స్టేషన్ కేసు ఇదంతా? 3 months అయ్యి ఉండొచ్చు మ్యామ్. మీ ఫ్రెండ్ అడిగారా ఇప్పటికైనా నిలదీశారా? రే ఎందుకు నన్ను అనవసరంగా ఇరికించావు, ఇతను ఇప్పుడు కేసు పెట్టడం తప్పనంటే ఎలాగ మీరు? ఇతను మా భార్య వీడియోలో డాన్స్ చేస్తున్నప్పుడు ఏ మగాడి కన్నా కాలిపోతుంది, ఆవిడ అకౌంట్లో బోల్డ్ అంత డబ్బులు వచ్చి పడుతున్నాయి కాబట్టి అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాడు. మీ ఫ్రెండ్ అసలు ఈవిడ్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంది, అసలు ఈవిడ ఎలా దొరికింది, అది ఎప్పుడో కనుక్కున్నారు? తర్వాత రిలీజ్ అయిన తర్వాత అడిగితే నువ్వే తీసుకురమ్మన్నావు కదా, నీ ఇష్టం అన్నావు, అందుకు నా ఇష్టం మీ మీద వచ్చిన వస్తారా? సార్ లాస్ట్ ట్రాన్సాక్షన్ నేనదే, లాస్ట్ 88 నంబర్ చూస్తే 30,000 సంథింగ్ కొట్టాడు ఆయన. నువ్వు వేసావు డబ్బులు? నా యూపీఐ వాడికి తెలుసు సార్, మా ఫ్రెండ్కి పేమెంట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆ టైంలో చేశాడు సార్. ఇన్ని కళ్ళెదురుగుంటా కనిపించినా కూడా నేను అమాయకుడిని దొంగ మా ఫ్రెండే అంటే ఎవరు నమ్ముతారు నాన్న? జరిగిందే చెప్తున్నాను సార్. నేనైతే ఏది అన్నా, యాడ్ నీకంటూ ఒక ఇంటెన్షన్ అయితే ఉంది కదా, ఎంజాయ్ చేయడం కోసం డాన్సుల కోసం తీసుకురావడం వేరు, తర్వాత ఇంకా వేరే పనులకు కూడా తెచ్చుకోవడం వేరు. మీకు అది కన్ఫామ్ ఉండే తెచ్చుకున్నారు. బేసిక్ సెన్స్ కదా, నిన్ను నమ్మి ఒక అమ్మాయి 5 years నుంచి లవ్ చేసి ఎంగేజ్మెంట్ అయితే బ్యాచిలర్ పార్టీ అంటే ఇంత వరస్ట్ గా చేసుకుంటారా? దానికి ఒక లిమిట్ ఉంటదిగా మేడం. నేను తాకుండా ఉన్నట్టే నాకు తెలిసి హ్యూమన్ కాన్షియస్ లో ఉన్నప్పుడే కదా 30,000 ట్రాన్స్ఫర్ చేసావు. నేను చేయలేదు మేడం, నా ఫోన్ నీ నుంచి friend మా ఫ్రెండే చేశాడంట. చేశాడు. పెళ్లిని కాపాడుకోవటం, ప్రేమను కాపాడుకోవటం గురించో లేదంటే పరువును కాపాడుకోవటం గురించి నువ్వు ఇక్కడికి వచ్చి అన్ని అబద్ధాలు ఆడుతున్నావు అని మేము అంటాం. ఏంటి నీ ఫ్రెండ్ ఈ అమ్మాయిని తీసుకొస్తున్న ప్రమేయం నీకు తెలీదు, మీ ఫ్రెండ్ డాన్స్ చేయించినటువంటి తెలీదు, నువ్వు స్పృహ తప్పి పడిపోయావు, ఆ తర్వాత ఎటువంటి కలయిక జరగలేదు, మీరు 30,000 మాత్రం మీ అకౌంట్ కాకుండా మీ ఫ్రెండ్ మీ అకౌంట్లోంచి పంపించేశాడు. ఇవన్నీ ఎలా అయిపోతాయి నాన్న? సార్ దానికి ముందు కూడా నాకు డ్రింక్ అనేది అలవాటే లేదు సార్. బలంతో పట్టించేశారా ఫార్మ్ హౌస్లో? ఈ రోజే కదా, నెక్స్ట్ ఇంకా పెళ్లి తర్వాత ఎలాగో మా దగ్గరికి రావు, ఇంక ఇదే లాస్ట్ డే కదా. సరే, ఇట్లా మనం పిలిస్తే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఏమే మీ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారు? లేదు మేడం, నాకు తనతో మ్యారేజ్ కావాలి మేడం, అందుకు. ఎవరు? ఇవిడితోనే? ఆహా, మీ లవర్తో? నా లవర్తో మేడం నాకు కావాల్సింది. ఓకే. ఇప్పుడు అసలు పేరు కూడా తెలియదు మేడం నాకు. ఇప్పుడు ఇప్పుడు ఆవిడతో కావాలంటే మేము కాదు కదా, అమ్మాయి నమ్మకంగా ముందుకు వస్తుందా? ఇంత జరిగాక ఇన్ని ఎవిడెన్సెస్ నీకు వాళ్ళకి కూడా against ఇన్ఫార్మ్ చేశారా మీరు? ఈయన కేసు పెట్టడం వల్లే కదా సార్ ఇక్కడ దాకా మ్యారేజ్ ఆగిపోయింది. ఇప్పుడు అబ్బాయి గురించి మీరు పెద్దోళ్ళు వాళ్ళ పేరెంట్స్ తో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. మాట్లాడుకుంటే వినట్లేదు మొత్తం అంటే ఇతను ఎవరైనా వాళ్ళకి తిడుతున్నారు. చూపించాడు. ఏమి రుజువు అమ్మా? వాళ్ళు డాన్సులు వేస్తూనే ఉన్నాయి, అక్కడ ఏమీ లేవు, ఎక్స్ట్రా పనులు అయితే ఏమీ లేవు. కానీ ఒక్క ఆడదుంది కదా 10 మంది మగవాళ్ళు అని చెప్పేసి తీవ్రంగా అప్పుడు సో ఇప్పుడు మీకు అర్థమైందా? బ్యాచులర్ పార్టీలని జీవితాలు నాశనం చేసుకోవడం తప్ప ఏమన్నా ఉందా? ఎవరన్నా ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు మేమన్నా ఏమి నమ్మే అమ్మాయిని మాకు ఒప్పించాలి? కూడా చెప్పలేదు ఆ రోజు పార్టీ ఇస్తున్నాను. సీక్రెట్ గా చేశాడు. లేండి. నేను ఏమండి ఈ చెప్పలేదు, రోజు అందుకే వేరే ఫామ్ హౌస్ బుక్ ఏమండి ఈ రోజు తప్పు ఏ లెవెల్ వరకు జరిగింది అనేది కాదు, ఉద్దేశం ఏ లెవెల్ వరకు ఉంది అనేది. స్పృహ తప్పు పడిపోవటం వల్ల ఆ తప్పు అక్కడి వరకు జరగలేదు. లేదంటే ఈ రోజు ఇతను క్షమిస్తాడా, నరికి పోగులు పెడతాడా అతన్ని? మేము ఆపినా ఆగడు అతను. మీ అబ్బాయిది ముమ్మాటికి తప్పు ఉంది, అది మీరు ఒప్పుకోండి తల్లిదండ్రులుగా. పెళ్ళిని కాపాడకాలి కాబట్టి ఆ అమ్మాయి వచ్చి ముందుకొచ్చి క్షమిస్తుందా లేదా అనేది తలరాత. నాకైతే నాకు కావాల్సింది తనతో మ్యారేజ్ మేడం, నా లవర్తో మ్యారేజ్. దానికోసమే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఈ వేదికగా చాలా మంది కుటుంబాలు కాపురాలన్నీ చాలా బాగుపడ్డాయని చెప్పి ఈ వేదిక దాకా నేను తీసుకొచ్చాను. అండ్ మా లవర్ వాళ్ళ ఫ్యామిలీని కూడా నేను పిలిపించాను మేడం, వాళ్ళు కూడా వచ్చారు. ఓకే, మీరు ఆ ఫోన్ నెంబర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. ఓకే, నాకైతే ఎండ్ ఆఫ్ ది డేకి తనతో నేను లైఫ్ లాంగ్ ఉండాలి,
అంటే తప్పు జరిగింది నేను ఒప్పుకుంటున్నాను. ఎండ్ ఆఫ్ ది డే కాదు నాన్న, ఒకటి తమ్ముడు, దొరికిపోయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. జీవితకాలంలో నా లవర్ అని 100 సార్లు ఇక్కడ అన్నావు. ఒకప్పుడు దొరకపోయి ఉంటే కనుక ఈ బ్యాచులర్ పార్టీలో ఒక ఆడదాంతో వస్తే కనుక ఆవిడతో పాటు నేను తాగి తందనాలు ఆడానని చెప్పి నీ జీవితకాలంలో ఎప్పటికైనా నీ భార్యకి చెప్పుండేవాడవాను. చెప్పండి సార్. దొంగ ప్రేమ. సరే, ఎనీవే. సార్ మేడం విత్ యువర్ పర్మిషన్ నేను వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలుస్తాను. రండి. ఏమా నువ్వేనా ఇతన్ని లవ్ చేసిన? ఎందుకమ్మా వద్దన్నా? 5 ఏళ్ల లవ్ కదా. ఆ ఒక్క వీడియో చూసి అతన్ని నమ్మేసావా? అతని క్యారెక్టర్ మంచిది కాదని చూసావుగా, అందుకే వద్దన్నారు. ఎందుకని? అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో మీ వరకు ఎలా వచ్చిందమ్మా? పోలీస్ స్టేషన్లోనేనా? అవును సార్. ఓకే. సో మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఇదంతా సార్ మేము వద్దాం అనుకున్నాం సార్, వద్దనుకున్నాము. ఆ, మేము engagement ఎందుకంటే అయింది? ఎంగేజ్మెంట్ అయింది, ఏమో చేసి గొడవ అక్కడ Police పోలీస్ station స్టేషన్ వాళ్ళు దాకా. చెప్పేసిండ్రు మాకి. ఆ. వద్దని చెప్పేసినాం, వద్దు పాప ఇంతవరకు దూరం ఉండు, అది సరిగలేదా అని చెప్పి మరి ఈ పిల్లగాడు. రోజు ఇక్కడ వరకు వచ్చారు మీ ఫ్యామిలీ? ఆ? ఇక్కడ వరకు వద్దనుకున్న వాళ్ళు ఇక్కడ వరకు వచ్చారు మీ తరపు నుంచి ఏమైనా బాగా అవుతుందని వచ్చినాం సార్. అంటే ఏంటంటే కలపాలనా వద్దనా విడగొట్టాలనా మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం సార్. మీరు ఓకే, మీకు వీళ్ళ మీద నమ్మకం లేదు, ఈ అబ్బాయి క్యారెక్టర్ మీద నమ్మకం లేదు. లేదు. మాకు నమ్మకం కలిగితే మీరు నమ్ముతారు, నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు. అంతేనా? ఓకే మేడం, మీరేమనుకుంటున్నారు? మాకు ఆయన వద్దండి. వద్దా అసలు? మా కాదు, పాప ఒక్కసారి లైఫ్ అమ్మ కావాలా వద్దా అనే దాని ముందు మీరు ఒకసారి చెప్తారా? ఆ రోజు యథార్థంగా ఏం జరిగిందనే అంశం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీ లవర్కి? చాలాసార్లు చెప్పడానికి కూడా ట్రై ఇక్కడ చేశాను. మా ముందు చెప్పండి ఒకసారి, అందరూ వినాలి కదా వైష్ణవితో. చెప్పండి. వైష్ణవి మనం 5 years నుంచి లవ్ చేసుకుంటున్నాం, ఎలా ఉంటున్నాం తెలుసు. ఈచ్ డే కలుసుకుంటాము, ఈచ్ డే మనం తిరుగుతాం కూడా తెలుసు. ఎలా ఉంటాను నేను, నీతో ఎలా ఉంటాను, వేరే వాళ్ళతో ఎలా ఉంటాను, ఫ్రెండ్స్తో ఎలాగా. నీకు చాలా ప్రయారిటీ ఇస్తాను, ఫస్ట్ ప్రయారిటీ నీకే ఉంటుంది నా దగ్గర ఎప్పుడు. ఏదో బ్యాచులర్ పార్టీలో ఒక్క విషయం జరిగిన దానివల్ల నా క్యారెక్టర్ మొత్తం నువ్వు డిసైడ్ చేసి నన్ను వద్దనడం, మీ పేరెంట్స్ కూడా నా మీద తిరగబడడం, ఇలాంటివన్నీ నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావు నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ నీకు కన్విన్స్ చేయడానికి కూడా నేను చాలా ట్రై చేశాను, కానీ నువ్వు కన్విన్స్ అవ్వట్లేదు, ఎందుకో తెలియట్లేదు. మీ పేరెంట్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావా లేకపోతే ఏంటి? 5 yearsది ఒక్క వీడియో వల్ల అయిపోయింది. దాంట్లో నేను మిస్టేక్ చేసి ఒప్పుకుంటున్నాను, కానీ నువ్వు నాకు కావాలి ఖచ్చితంగా, నీతోనే నా లైఫ్ లాంగ్ నేను ఉండాలని నేను చాలా కోరుకుంటున్నాను. అది నీకు అర్థం కావట్లేదు, ఎప్పటికి అర్థం చేసుకుంటావో తెలియట్లేదు నాకు. ఇదే నా వర్షన్. నువ్వేం చెప్పాలనుకుంటే నువ్వు చెప్పు వైష్ణవి. అతనైతే మాత్రం నిన్ను కావాలనుకుంటున్నాడు, క్షమించమంటున్నాడు ఈ ఒక్క తప్పిదంక. మీరేమనుకుంటున్నావు? 5 years నుంచి నీకు కూడా తెలుసు కదా అతని బిహేవియర్ ఎలా ఉంది ఏంటి అనేది. నువ్వేమనుకుంటున్నావు? నీ ఫీలింగ్ ఏంటి? ఎప్పుడన్నా చూసావా మీ తన ప్రవర్తన చెడుగా? ఈ వీడియో తప్ప ఎప్పుడన్నా చెడు ప్రవర్తన చూసావా? లేదంటే ఎప్పుడో గుడ్ బై చెప్పుండేదాను కదా. మరి ఇప్పుడు ఏమంటావు? అంటే నీ లైఫ్ మీ పేరెంట్స్ డిసైడ్ చేస్తున్నారు కదా తల్లి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం 100% మంచిదే. ఇతని మంచితనం ఏంటో కూడా వాళ్ళకి చెప్పాలి కదా. 100% రాంగ్. ఏదైతే బ్యాచులర్ పార్టీ అని చెప్పి చేసుకున్నాడో అది 100% రాంగే ఈ కేసులో. మిగతా వాళ్ళ గురించి మనం మాట్లాడట్లా. నీకు ఒక నమ్మకం ఉండాలిగా ఇతని మీద. కనీసం మీ పేరెంట్స్కి అతని తరపున ఒకసారైనా మాట్లాడావా? అంతకుముందు ఎప్పుడు అట్లా లేడు నాన్న, ఒక్కసారికి చెప్పాను మేడం. అమ్మ చెప్పావా? వాళ్ళైతే ఇతని క్యారెక్టర్ని నమ్మట్లా. లేదు మేడం, నడవం మేము నమ్మం. వద్దనుకుంటున్నావు? మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఇలాంటి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా? ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని మేము ఏ రకంగా పేరెంట్స్తో మాట్లాడగలం? మీ అబ్బాయి ఒక తప్పు అంటున్నాడు, కానీ అది చాలా హీనమైన తప్పు. ఒక ఉద్దేశం ఏదైతే అతని ఇంటెన్షన్ తోటి ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నారు తెలుసా? ఒక డాన్సర్ని బుక్ చేసుకోవడం వేరు, ఒక ఫ్యామిలీ 2 పిల్లలు ఉన్న అమ్మాయిని బుక్ చేసుకున్నారు. ఏ పనులు కన్నా అని కూడా డిసైడ్ అయ్యి అన్కాన్షియస్ అంటున్నాడు. అది వినడానికి అసహ్యంగా ఉంది కదా. ఆ పేరెంట్స్కి ఏ నమ్మకంతో పెళ్లి చెప్తాం మనం? ఒక ఆడపిల్లని జీవితకాలం మీ ఇంట్లోకి పంపించాలి. అది మా అబ్బాయి తెలియదండి, వాళ్ళ ఫ్రెండ్ ఏదో బుద్ధి తక్కువ తీసుకొచ్చాడు, అమ్మాయి కూడా తెలుసు. ఎవరయ్యా ఆ ఫ్రెండ్? మా ఎవరు అబ్బాయి- ఫ్రెండ్ వచ్చాడా? మా అబ్బాయి ఎటువంటి వాడు, అమ్మాయి కూడా తెలుసు. వాళ్ళ ఫ్రెండ్ బుద్ధి తక్కువ తీసుకొచ్చాడు, మా అబ్బాయి చివరి దాకా తెలియదండి. ఏదో సరదా ఏదో లేదు అనుకున్నాడు. ఎవరో ఫ్రెండ్ వచ్చాడా? నీ ఫ్రెండ్ని పేరు అసలు మొత్తం తలనొప్పి పెట్టింది ఆ ఫ్రెండ్. రమ్మనండి ఆ ఫ్రెండ్ని. ప్రూవ్ చేయించండి మీ ఫ్రెండ్ని పిలిపించి. గడ్డి తింటాడా మీ అబ్బాయి? తెలుస్తుంది. పిలవండి నీ ఫ్రెండ్ని. అతను ఎంత గడ్డి తింటాడో చూద్దాం. మేడం కులాంతర సంబంధమైన కూడా ఒప్పుకున్నాం మేడం. మిమ్మల్ని ఏమనట్లా, మీది 100% మీ వరకు మీ పాత్ర పర్ఫెక్ట్ గానే ఉంది. వీళ్ళు కరెక్ట్ గా లేదు కదా. మనస్ఫూర్తిగా ఒప్పుకున్నామండి. ఒక్క నిమిషం సార్, దెర్ ఈస్ నో ఫోర్స్ ఆర్ ప్రెషర్ అండి. ఇక్కడ ఏంటంటే మీ అమ్మాయి చాలా సేఫ్ సైడ్ ఉంది, పెళ్లి వరకు వెళ్లకుండానే ఒక నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితిలో మీ అమ్మాయి ఉంది కాబట్టి ఎక్కడ ఏం బలవంతం లేదు, ఏమీ లేదు. ఆ అబ్బాయి ఇన్నోసెంట్ అని ట్రై చేస్తున్నాడు, ఇన్నోసెంట్గా ప్రూవ్ చేసుకోవటానికి ట్రై చేస్తున్నాడు. అతను చెప్పినటువంటి వాదన మీకు నచ్చితే మీ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపిద్దరు, కాని పక్షంలో ఇటు నుంచి ఇటే వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. ప్రూవ్ చేయడం అంటే వాడు కరెక్ట్ గా చెప్తాడని గ్యారెంటీ. అందుకేనమ్మా ఎవరో ఫ్రెండ్ అంటున్నాడు కదా, ఫ్రెండ్ తో పిలిపిద్దాం రానివ్వండి. ఆ ఫ్రెండ్ ఇలాంటి ఏంటి మీ ఫ్రెండ్ పేరు? ఆగమ్మా, మీ ఉన్నది ఎందుకు ఇక్కడ? మీకు అంత డౌట్ లో ఉంటే పోలీస్ స్టేషన్ అక్కడే అయిపోయింది కదా. మీరు అల్లా లేచి వెళ్ళిపోతారు, కానీ డౌటే లేదు.
మేము ఎంతసేపు మాట్లాడింది ఎందుకు, నిజమేంటో కనిపెడదామని. ఇక్కడ మీ కాపురం, మీ అమ్మాయికి ఈయనకి పెళ్లి చేయడం ఇంపార్టెంట్ కదా మాకు. అక్కడ ఒక కాపురం, 2 పిల్లలు ఉన్నారు. ఆ క్యారెక్టర్ ఏంటి ఎంతవరకు అని కనిపెట్టడానికి ఎంత పంచాయతీ. ఏదో మంచితనంగా మీరు అందరూ వచ్చారు, ఉండండి ఒక 10 నిమిషాలు టైం. మేడం తండ్రి ఉండడు చెప్పాలి కదా మేడం, తండ్రినా కొడుకుకి ఆయన ఏం చేస్తాడు తెలియదు, బ్యాచిలర్ పార్టీ ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు. మీలాంటి మంచి మంచి కుటుంబం వస్తే పెంచారు, బాగుందని కొడుకుని అనుకుంటున్నారు. తెలియకోకుండా ఏం పెంపకం పెంచారు మీరు? అదే తెలియకుండా ఏం పెంపకం పెంచారు ఇలాంటి వాడిని? మీరు చూస్తున్నారు అబ్బాయి గాలి ఏమండి తిరగకుంటే? అలా సమర్థించుకోకండి ముమ్మాటికి. మీరు చూస్తున్నారా? ఏంది నువ్వు తిట్టేది? ఒక ఆడపిల్ల లైఫ్ పాడైపోతుందని తెలియదా? వాడు అంత ఊర్లో అమ్మాయిలు పుట్టిన పెద్ద ఆంటీలు తెచ్చుకుని ఎంజాయ్ చేసి ఎదవకి లవ్ ఎందుకు? పని లేక ఇలాంటి అవలాగని వాడు గడ్డి తినమంటే తింటాడే ఏంటి? రేపైనా నా కూతురు లైఫ్ అలానే చేస్తాడు. మళ్ళీ పిలుస్తాడేమో ఆ ఫ్రెండ్ ఇంకో పార్టీకి పెళ్లి అయిన పార్టీ తర్వాత. అంటప్పుడు మళ్ళీ మేము ఎక్కడ పోయి నేను లైఫ్ లో ఇంకా తాగనండి, తను నాకు గ్యారెంటీ ఇచ్చేస్తాను. ఉందా? నువ్వు లైఫ్ లో తాగినని మా అమ్మాయిని లవ్ చేసావు, వాళ్ళు ఏం చేసావు? గాలి పనులు చేసావు. ఏమండి ఏమండి ఖచ్చితంగా ఈ బ్యాచిలర్ పార్టీ సక్సెస్ అయ్యి ఉంటే పోస్ట్ మ్యారేజ్ పార్టీ కూడా ఇస్తాడు కదా మీ వాడు. ఆ అబ్బాయి పిలుస్తాడు ఈ కదా. రోజు నా పిల్ల జీవితం అవతల అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోతుంది ఇలాంటి అదం వల్ల. 2 పిల్లల తల్లి, అవతల సంసారం, ఇటు నా బిడ్డ జీవితం నాశనం అయిపోతుంది. ఎలా కన్నారమ్మా ఎట్లాంటి వాళ్ళు మీరు? ఎలా కన్నారు? ఎదవని కంటానికి మీరు పెళ్లి చేసుకున్నారు. ఎట్లాంటి ఎదవని కన్నారా? ఆ పేరెంట్స్ అనే బదులు ఈయన్ని కొట్టండి. లవ్ అంటే ఏంటో తెలిసారా? లవ్ చేయడం తెలుసా నీకు? చంప పగిలిద్ది మళ్ళీ. మేడం గారు వాళ్ళు ఉన్నారని ఊరుకుంటున్నాయి. ఇంకా అవతల 2 పిల్లలు ఉన్నారు, తన భర్త ఉన్నాడు. తన భర్త జీవితం నాశనం చేసావు. అదేమంటే నేను తాగి పడిపోయానంట ఏంటి? నువ్వేమన్నా దున్నవా తాగి పడిపోవడానికి? మురికాలలో మనిషివే కదా. మీ అమ్మ నాన్న చెప్పట్లేదు ఎలానే పెంచారు చిన్నప్పటి నుంచి? నాకు అలవాటు ఉంటే స్టామినా ఉంది, నాకు లేదు కదా. అలవాట్లేదు ఇప్పుడు. ఫోర్స్ చేశారు మేడం, ఫ్రెండ్స్ అందరూ ఫోర్స్ చేశారు మేడం. కింద తోసేస్తాను పద, చచ్చిపోను కానీ. అమ్మా, ఆగండి అమ్మా, ఆగండి తల్లి. ఒక విషయం చెప్పనా, మీరు అలాగే విలువ ఉండదు. కూర్చోండి మీరు ఇక్కడ దాకా వచ్చారు అంటే కూర్చోండి. మీ బాధను మేము అర్థం చేసుకోగలం కానీ ఊర్లో తెలిసిపోయింది. ఈ రోజు వాడు చేసిన తప్పుడు పనికి పెళ్లి చేయడానికి ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా చేశారు. అమ్మా మీరు ఇక్కడ దాకా వచ్చారు, ఒక నిమిషం తల్లి, ఇక్కడ దాకా వచ్చారంటే ఓ 50% అన్నా వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి వచ్చినట్టు కదా. వద్దు అనుకుంటే అసలు మీరు ఎక్కడికి రాకుండానే ఉండాలి. పిలిచారని మేము రాలా. మీరు పిలిచినా వచ్చినా మేడం. దేనికి పిలుస్తామమ్మా? దేనికి పిలుస్తాం? మీకేదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము అందుకే నాకు కోపం వస్తుంది. నా పిల్ల పేరు ఊరంతా తెలిసిపోయింది. ఈ రోజు ఏం చెప్పాలి మేడం? ఊళ్ళే అర్థమైందమ్మా, అర్థమైంది. ఒక్క నిమిషం, మీ బాధ అర్థమైంది. మిమ్మల్ని ఏం అనట్లేదు కదా, మిమ్మల్ని ఏం అనట్లేదు, ఏం బలవంతం పెట్టట్లేదు. ఒకే పాయింట్ మేడం సార్, మీ ఇందాక ఒకే పాయింట్ చెప్పాను. మీరు ముమ్మాటికి కరెక్ట్ పాయింట్లో ఉన్నారు. మీ సైడ్ తప్పు పట్టడానికి ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చేటటువంటి ఆధారాలు ఒక్క ఫైనల్ టైము మీరు విని చూసి ఆలోచించండి. అవకాశం ఉంటే కనుక మన్నించి వదిలేద్దరు, కానీ కష్టమైతే కనుక మీ దారిని మీరు వెళ్ళిపోదురు. ఇది వెళ్ళిపోయే కేసు. ఎందుకంటే అమ్మా ఒక్క నిమిషం, ఒకళ్ళు పిలిపిస్తాం, ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో పిలిపిస్తాం. కానీ నువ్వు ఇప్పుడు ఒక నిమిషం ఆగమ్మా, మీరు నోరు జారేస్తున్నారు. ఇక్కడ మీ అమ్మాయి జీవితం, మీరు నోరు జారారంటే రేపు పొద్దుట ఆ పిల్లడు నిజంగా అమ్మాయి పారిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు నువ్వు? ఎందుకు చేసుకుంటారు? చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆ అమ్మాయి మీ వెనకాల ఉందనుకుంటున్నారా? నైట్ లేసి వెళ్ళిపోద్ది అబ్బాయితో. ఏం చేస్తావు అప్పుడు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎట్లా ఆగండి, ఇది అయ్య కాపురమా అవ్వని కాపురం ఏదో తెలియాలి కదా. కూతురు లవ్ లో పడేసి వాళ్ళు ఏరేదాన్ని తెచ్చుకుని అమ్మా నువ్వు ఇప్పుడు నోరు జారితే, మీరు నోరు జారారంటే రేపటి రోజున అబ్బాయి నిజంగా అల్లుడు అయితే ఇబ్బంది అవుతుంది. ఆ ఫ్రెండ్ రమ్మనండి ఒకసారి. మేడం, ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే ఆవిడని పిలిచారో అదిగోండి ఆ ఫ్రెండ్ ఇతరే. మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్. ఏం బాబు ఏంటి ఇది స్టోరీ ఏంటో చెప్పి వింటున్నావుగా అక్కడ నుంచొని. ఈ ఫ్రెండ్ ఏమంటున్నాడు తెలుసా? బ్యాచిలర్ పార్టీ ఇవ్వడం వల్ల నువ్వు ఇచ్చిన తొక్కులో సలహాకి ఈ రోజున ఎంతమంది తన్నుకుంటున్నారు. 2 జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి, 4 జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి. ఒక భార్యాభర్తల జీవితం, రేపో మాపో పెళ్లి చేసుకోవాల్సిన జీవితం. బాబు చెప్పు, ఏం జరిగిందో చెప్పు. నీ అమాయకమైన ఫేస్ మాత్రం మేము తట్టుకోలేకపోతున్నాం. ఈ బ్యాచిలర్ పార్టీ ఆర్గనైజ్ చేసే దానికి నీ ఫేస్ కి ఎటువంటి సలహాలు, ఇంత ఆలోచన చెప్పండి. ఇళ్లలో బాగానే పెరుగుతున్నారుగా, పేరెంట్స్ కూడా తెలియదు మీ బుద్ధులు ఏంటని. చెప్పండి ఏం జరిగింది? ఒక 4 రోజుల క్రితం తెలిసింది తన మ్యారేజ్ ఫిక్స్ అయిందని. క్యాజువల్ గా అందరికీ మందు పార్టీ అడిగాం మేడం. మొత్తం
వేగంగా రిసార్ట్ బుక్ చేశాడు మామూలు. రిసార్ట్ బుక్ చేస్తే మొత్తం అంతా ఓకే అనుకుని వెళ్ళాం. క్యాజువల్గా కానీ అతను తెలుసా ఇంత జంబలగడి పంప ఉందని అక్కడ? అతను తెలీదా ఇదంతా? సగంలో ఈ ట్విస్ట్ ఎందుకు పెట్టారు మీరు? తెలుసా? ఓహ్. అంటే డాన్సుల వరకే పిలుచుకున్నారా ఇంకేమైనా తర్వాత కూడా చేద్దామని? లేదు మేడం, మామూలుగా డాన్సుల వరకే. పిలిచాం మేడం. ఆ. దానికి పిలిస్తే ఆ రోజు ఫోన్ పే కొట్టింది కూడా నేనే మేడం. ఓకే. మొబైల్ నుంచి మొత్తం అంతా క్యాజువల్లీ మొత్తం ఆ రోజేమో తను అంతా తాగాము, మొత్తం అంతా ఎంజాయ్ చేసాం, మొత్తం అంతా నెక్స్ట్ స్టెప్ వరకు వెళ్ళలేదని అంటావు. అది ప్లాన్ లో లేదు, వెళ్ళలేదు. వెళ్ళలేదు. అంతేగాని మందు కొట్టి పడుకుని పోవటం వల్ల జరగలేదనేది కాదు, మీకు ఆ ఉద్దేశమే లేదు. ఆ ఉద్దేశం లేదు. రైట్. మాకు ఉద్దేశం లేదు. యాక్చువల్లీ అది కూడా ప్లాన్ లో లేదండి. ఇది మీకు మీరే డాన్స్ వేసుకుంటే సరిపోయేది కదా, ఏ అమ్మాయిలు పిలుచుకోవాలని ఎందుకు అనిపించారు? లేదు మేడం, అది అయితే మాది తప్పే జరిగింది మేడం. టూ మచ్. రేపు పొద్దుట ఆ వీడియోలు మీ పేరెంట్స్ తెలిసినా, మీరు చేసుకోబోయే వాళ్ళకి తెలిసినా, ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం ఎట్లా నాశనం అయింది అలాగే ఉంటది. జీవితకాలం అబ్బాయి బిక్కు బిక్కుమని బతకాలి తెలుసా? వాళ్ళిద్దరు పేరెంట్స్ ఎంత రైమంటున్నారు. ఆ అబ్బాయి తీసిన వీడియోలో పార్ట్ 1 ఒకటే అందరూ చూశారు, పార్ట్ 2 లేదు. పార్ట్ 2 లేదు కాబట్టి జరగలేదని మనం ఎలా చెప్తాం ఈ తల్లిదండ్రులకి? ఈ భర్తకి ఎలా చెప్తాం? ఇతనికి ఎలా చెప్తాం? అతని భార్య ఆ తప్పు వరకు వెళ్ళలేదని చెప్పి ఇతను ఆ వీడియో తీయకపోయినా బాగుండేది. ఆ వీడియో తీసుంటే మొత్తం వీడియో ఉందని కదండి, తీసిన వాళ్ళ దగ్గర మొత్తం అంతా. అయితే నా భార్యను మొత్తం ఎక్స్పోజ్ చేయమంటావా అందరి ముంగట? చూపించారు కదండి, నేను సినిమా ఏం కాదు కదా ఇది. ఏమయ్యా మీరు చేసిందే మొత్తం వీడియో బయట పెంట చేశారు, పెంట చేశారు. వీడియో తీసేంత లేకపోయి ఉండొచ్చు కదా అని. అప్పటికి ఇతను పడిపోయాడు, అంతవరకు ఉంది. ఆ తర్వాత ఏం జరగలేదని మేము నమ్ముతున్నాం. ఎలా చెప్తాం? ఎలా చెప్పగలం మేము? ఎలా చెప్పగలం? నువ్వు చేసిన తప్పు ముమ్మాటికి తప్పు. ప్లస్ అతని అకౌంట్లోంచి డబ్బులు వేయించావు ఆవిడకి. ఇక్కడ ఈ కాపురం చెడిపోయింది, అతని జీవితం నాశనం అయిపోయింది. ఆ డబ్బులు ఏదో నీ అకౌంట్లో వేయించుంటే ఇంకో విధంగా ఏదైనా మాట్లాడుకుని ఉండేవాళ్ళు ఈరోజు. నువ్వే బుక్ చేసావు, నువ్వే తీసుకొచ్చావని. ఇప్పుడు మొత్తం అంతా సూత్రధారి అతని కింద అయిపోయింది కదా. పైగా అబ్బాయి ఏమో అబద్ధం చెప్పట్లే, అన్నీ ఒప్పుకుంటున్నాడు పక్కన పాపం ఉన్నంతలో. ఏం చేద్దాం? నువ్వే చెప్పు. ఫ్రెండ్షిప్లు ఎందుకు అయ్యా జీవితాలు నాశనం చేయడానికి? మీరు మా వల్ల అయింది, తన జీవితం నాశనం. మ్యారేజ్ తర్వాత కూడా ఇంకో బ్యాచిలర్ పార్టీ పెడదాం అనుకున్నారు, పోస్ట్ మ్యారేజ్ పార్టీ. అసలు ఆ అమ్మాయి నెంబర్ నీకు ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఆ అబ్బాయికి మేము సమాధానం చెప్పాలి. మా దగ్గరకు వచ్చింది అతను, ఈ కాపురం వాళ్ళ వైఫ్. ఎందుకు ఆ నెంబర్ మీకు ఎలా వచ్చింది? ఆవిడ క్యారెక్టర్ ఏంటని బుక్ చేసుకున్నారు? ఇంకో ఫ్రెండా? అంటే 1 of the 10 to 15 members లో. ఓకే. నేనైతే క్యాష్ ట్రాన్స్ఫర్ ఆ అమ్మాయి ఏం పని చేస్తుందని చెప్పాడు మీ ఫ్రెండ్? అది మాకు తెలియదండి, జస్ట్ మాకు వస్తుంది ఒక ఆవిడ ఇది అని చెప్పాడు. ఇది ఏంటిది? డాన్సులు వేస్తుందా? మీతో పడుకుంటుందా? తమ్ముడు ఒక్కటి, నీ మనస్సాక్షి మీద చెయ్యేసుకుని ఓన్లీ డాన్స్ వరకేనా, ఇంకేమైనా కార్యక్రమం ఉందా? అదొక్కటి చెప్పు. లేదండి, ఓన్లీ డాన్స్ వరకు, ఓన్లీ జస్ట్ మామూలుగా అండి, అంతే అండి. ఎంటర్టైన్మెంట్ ఫర్ డాన్స్ పర్పస్ అండి, అంతే. అంతకుముందు నీ ఫ్రెండ్ నువ్వు ఇంకో ఫ్రెండ్ కలిపి తీసుకున్న డెసిషనే తప్ప ఇతని పాత్ర ఏమీ లేదు. ఇతను ఫస్ట్ టైం తాగుతున్నాడా? అంత ముందు కూడా అలవాట్లు ఉన్నాయా? ఫస్ట్ అంటే క్యాజువల్ గా తాగి ఉన్నాను అంతే. అతను అక్కడే తాగాడా? అంత ముందు కూడా ఇతనికి తాగడం అలవాట్లు ఉన్నాయి అంటే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో? మేమే బలవంతం చేసాము. అక్కడ వరకే అతను తాగాడు. బలవంతం చేసాము. మీకు కూడా ఫస్ట్ టైమేనా? ఫస్ట్ టైం. మా బ్యాచ్ లో ఒక ఫ్రెండ్ కొత్తగా వచ్చాయండి మొత్తం. అతనికి మాత్రం ఏదైనా ఉంటే అలవాటు వచ్చి మేము మొత్తం జీవితం నాశనం అయింది మొత్తం. మేము ఇలా కేసుల్లో బుక్ అవ్వడం, మళ్ళీ ఇదే ఫస్ట్ టైం ఇలాగ వెళ్ళడం మొత్తం అంతా ఇది మొత్తం. ఇది మాకు తెలిసింది కాబట్టి చెప్తున్నారా? మొహాలు చూస్తే ఫస్ట్ టైం లాగేం లేదు. అవును, మరి కనిపించిన దాని వరకే ఫస్ట్ టైము, అదే లాస్ట్ టైం అంటే మరి వాళ్ళకి అనుమానాలు వస్తాయి. వీడియో తీయకపోతే 10 సార్లు, వీడియో తీస్తే ఫస్ట్ టైం. ఎలా నమ్మాలండి? ఎలా నమ్మాలి? మీరు చెప్పేదంతా నిజమని ఎలా నమ్మాలి? అదే ఇప్పుడు అతని దగ్గర వీడియో ఉంది అంటున్నారు. అది వీడియో తీసినోడైతే మొత్తం ఉండదు కదండి. అతని ఆధారం మీదే నువ్వు బేసా? మీరు గంటలు డాన్సులు చేస్తే ఫోన్ పట్టుకొని ఆడ కర్మ కొద్దీ అక్కడ ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్ అక్కడికి అయిపోయింది, వీడియో అక్కడి వరకే వచ్చింది. ఏం చేద్దాం? అలా కాదు, అతనిది కాదు. ఇప్పుడు మీరు సూత్రధారి ఇక్కడ. మీరు ఇప్పుడు 2 కుటుంబాలను కాపాడవలసినటువంటి పరిస్థితి. వాళ్ళదైతే పెళ్ళి అవ్వలేదు. మాకు ఇతను చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఇక్కడ పంపించనని చెప్పి. అతను చావేదో అతను చస్తాడు అక్కడ, ఓకే. కానీ ఇక్కడ భార్య, పిల్లలు, భర్త, ఓ ఎబ్బో. ఒకసారి మాట్లాడొచ్చే సార్, ఆయన ఎంత ఇచ్చాడు అట్లా చెప్పడానికి ఈయనకి లేదమ్మా, అది అలాగా తప్పు. అమ్మ అలా అల్లుకుంటూ పోతే ఎక్కడికో పోతుందమ్మా. మీకు ఇష్టపడితే ముందుకెళ్దాం, మాట్లాడదాం. ఫస్ట్ టైం అంటున్నాడు, తాగటం ఫస్ట్ టైం, బ్యాచిలర్ పార్టీ ఫస్ట్ టైం అంటున్నాడు. దానికి పైపెచ్చి ఏంటంటే వైష్ణవికి తెలీదా అభి ఎలాంటివాడు? 5 సంవత్సరాల పాటు ప్రయాణంలో తక్కువ 365 రోజులు ఇంటూ 5 సంవత్సరాల పాటు ప్రయాణం చేసింది. ఇప్పుడు చూసాను ఒకటమ్మా, అమ్మ అంత చూడకుండా వాళ్ళైతే ప్రేమించుకోలేదు కదా మేడం. అంత చూడకుండా అయితే ప్రేమించుకోలేదు. ఏం వైష్ణవి, ఎప్పుడన్నా చూసావా నీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడన్నా తప్పుగా ఉండటం కానీ, తప్పుగా ఒక ఆడపిల్లని చూడటం కానీ, తాగి ఎక్కడన్నా తొంగోటం కానీ ఎక్కడన్నా చూసావా? నీకు అతను ఎవరో తెలుసా? తెలుసు మేడం. మీ ఆయనకి మంచి ఫ్రెండ్ అని కూడా తెలుసు కదా నీకు. మరి ఆయన చెప్పినా నమ్మవా? నీకు నమ్మకం తెలియట్లేదా? వీళ్ళందరూ మాట్లాడడం వదిలేసి నీకేమనిపిస్తుంది అనేది చెప్పు.
ఎందుకంటే ఒప్పించవలసినటువంటి మీ తల్లిదండ్రులు ఒప్పించవలసిన బాధ్యత నీది. ఎందుకంటే నీ బాయ్ ఫ్రెండ్ యొక్క క్యారెక్టర్ మొదటి నుంచి నీకు తెలుసు, ఇది నీకు షాకరే కాదనట్లేదు. కానీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటనేది మీ పేరెంట్స్కి నువ్వు నమ్మించి చెప్పాలి. మేము కాదు కదా మీ ప్రేమను ప్రొటెక్ట్ చేసేవాళ్ళం. నాన్న ఇవాళ మేము ఇక్కడ కూర్చోబెట్టలేదు. నువ్వు పూర్తిగా మీ పేరెంట్స్కే సపోర్ట్ చేసి వాళ్ళు రేపు మాపో వేరే సంబంధం చూస్తారు. ఆ వ్యక్తిని చేసుకుంటావా చేసుకోవా? చేసుకోవు. ఇదే నేను మీ అమ్మతో ఇందా నుంచి మాట్లాడుతున్నా. ఈ ఒక్క విషయాన్ని పట్టుకొని ఆవిడ మీ నాన్న రేజ్ అయిపోయి మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ పేరెంట్స్ సైలెంట్గా ఉండొచ్చు, కానీ ఒకవేళ కర్మ కొద్దీ మీరిద్దరు లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుంటే వాళ్ళు సినిమా చూపించేస్తారు మీకు. అందుకనే వాళ్ళకి చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ అమ్మాయి ఇంపార్టెంట్ మీకు అని. మీరు మాట్లాడుతున్నారు కదమ్మా, మీ అమ్మాయితో మాట్లాడుకోండి, వీళ్ళతో కాదు. ఈ పెళ్ళి మేమైతే చెయ్యం, మేము అసలు మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చెయ్యట్లా. కానీ మీ అమ్మాయి రేపు నైట్ వెళ్ళిపోయినా రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోండి. మేము గౌరవంగా అమ్మాయికి సొసైటీలో ఒక గుడ్ విల్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈ రోజు ఇంత రేజే మాట్లాడుతున్నారు మీ పిల్ల మీ పక్కన కూర్చోవడం వల్ల. ఒకవేళ ఇక్కడికి వచ్చి కూర్చుంటే మీరు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు మీకున్న లా ప్రొసీడింగ్స్. ఏడ్చుకుంటూ గుండెలు బాదుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు మాట్లాడేసిన మాటలు ఉన్నాయి చూసారా, వాళ్ళ ముగ్గురు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. జాగ్రత్తగా ముందు మీ అమ్మాయి ఆలోచన విధానం ఏంటనే తెలుసుకోవడానికి ఆలోచించండి. బాబు నువ్వు ఇంతేనా నువ్వు చెప్పేది? దయచేసి ఇంకోసారి ఈ బ్యాచిలర్ పార్టీల్లో ఇట్లాంటి దరిద్రాలు పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకోకండి. చూస్తున్నారుగా, బ్యాచిలర్ పార్టీలని జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. అక్కడ ఏం జరుగుతున్నాయో తెలియదు. ఒకవేళ ఎప్పుడైనా కానీ పోలీసులు రైడ్ జరిగిందంటే ఇగో ఇట్లాంటి ఎవిడెన్స్లే బయటకు వస్తుంటాయి. నువ్వు బయట ఉన్నానా అమ్మా? వైష్ణవి ఏమంటుందో ఒకసారి ఫైనల్గా మాట్లాడండి అమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయి ఒపీనియన్ ఫైనల్. ఆ అమ్మాయికి ఇప్పటికీ కూడా అబ్బాయి మీద పూర్తి స్థాయి దురభిప్రాయం అయితే లేదు. మీరు చూసింది ఒక్క సంఘటనే కాబట్టి మీరు కొట్టిపారేస్తున్నారు, కానీ ఫైనల్గా కలిసి ప్రయాణం చేయవలసినటువంటి వాళ్ళిద్దరు కాబట్టి లెట్ us లీవ్ ద ఫైనల్ ఒపీనియన్ ఫర్ వైష్ణవి. తను ఏమంటుందో అడగండి. వైష్ణవి ఎట్లా ఒప్పుకుంటావా ఎట్లా వద్దా చెప్పు. నాకు ఓకే. మళ్ళీ చూడు రేపటి నాడు, ఎందుకంటే మేము ఇప్పుడు నీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ఆ సార్ వాళ్ళు అందరూ మళ్ళీ పరిచయం అవుతాం. మళ్ళీ ఆలోచన చేసుకో సార్. మేము చాలా ఎంక్వైరీ చేసిన తర్వాతే ఇక్కడ కూర్చోబెడతాం. ఫోనులు చేయగానే అయిపోలే. వాళ్ళు 15 మంది ఫ్రెండ్స్లో దగ్గర 12 మందితో మాట్లాడాం మేము వీళ్ళ క్యారెక్టర్స్ గురించి. ఎందుకంటే ఇంతకంటే అధ్వానంగా ఉన్నారు బయట జెంట్స్. మీ అమ్మాయి 5 ఏళ్ల నుంచి చూసింది అతన్ని. ఆ అమ్మాయిని వదిలేసుకుని అబ్బాయి ఏమైనా చేసుకుని ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడే ఎట్లా మాట్లాడారంటే పోలీస్ స్టేషన్లో ఎట్లా మాట్లాడారు, వీళ్ళ దగ్గర పెద్ద మనుషుల దగ్గర అది కరెక్టే సార్. అందుకే మీకు మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఆడపిల్ల ఇతని వైపు ఉంది. మీ మీద గౌరవం ఇచ్చే అమ్మాయి మీ దగ్గర కూర్చున్నప్పుడు మీరు కొంచెం రెస్పెక్ట్గా అమ్మాయి ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆ అమ్మాయి నిజంగా లేదండి మా అమ్మ నాన్న నాకు ఇంపార్టెంట్ అంటే మిమ్మల్ని పంపించేసేవాళ్ళం, వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు. నాకు తెలుసు, నా బాయ్ ఫ్రెండ్ గురించి నాకు తెలుసు. అతను నేను నమ్మాను, అతనితో పాటు నేను ప్రయాణం చేశాను. ఐ వాంట్ హిమ్. ఇది ఒక ఫస్ట్ అండ్ లాస్ట్ తప్పుగా క్షమించేద్దాం నాన్న. నన్ను మేము చెప్తే రాదు కదా, అది మేము ఎలా చెప్తాం అబ్బాయి కరెక్ట్ అని. ఏనా నువ్వేమంటావు చెప్పు. 5 years మాట్లాడాలని ఇక్కడ ఎవరి ఒపీనియన్ ఇంపార్టెంట్ కాదు. జీవితకాలం కలిసి ఉండాల్సింది ఇతనితో. ఇతను ఒక మిస్టేక్ అయితే చేశాడు. ఈ దెబ్బ ఎంత స్ట్రాంగ్గా పడిందంటే జీవితంలో ఇంకోసారి ఇలాంటిది కాదు, దాని సరౌండింగ్స్కి సంబంధించిన మిస్టేక్స్ కూడా చేయడు. నీకు ఆ నమ్మకం ఉందా లేదా? ఉంటే మాట్లాడు, మీ పేరెంట్స్ని ఒప్పించుకో. ఎందుకంటే మేము ఒప్పించాం తల్లి మీ పేరెంట్స్ని, మీరే ఒప్పించుకోండి. రేపటి రోజున ఏదైనా తేడా వస్తే మేము మాట్లాడతాం. ఒకటి వైష్ణవి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో పెర్ఫెక్ట్గా ఆ తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల కంటే మించి నీ కాబోయేటటువంటి భర్త యొక్క క్యారెక్టర్ విశ్లేషించగలిగే కెపాసిటీ కేవలం నీకు ఒక్కదానికే ఉంది. ఆ అబ్బాయి కరెక్ట్ అని మేము చెప్పలేము, ఈ పెళ్లి కంపల్సరీగా చేయాలి అని మేము కూడా చెప్పలేము. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి మీకు ఇంకో దారి లేదు, చేసుకోవాలని మేము కూడా చెప్పలేము. నీకు అతనితో చేసినటువంటి ప్రయాణంలో అతని క్యారెక్టర్కి నువ్వు ఎన్ని మార్కులు వేస్తావు చెప్పు, మీ తల్లిదండ్రులకు చెప్పు, మాకొద్దు. నాకు అతను అంటే ఇష్టం, నన్ను అతనే పెళ్లి చేసుకుంటాను. ఏం ప్రాబ్లం లేదు కదా. మరి చేసిన తప్పు ఇప్పుడు దీని గురించి ఏమంటావు? మళ్ళీ ఇప్పుడు నేను అతనైతే క్షమించి వదిలేసినాను. నాకు అతను అంటేనే ఇష్టం. నాన్న రిపీటెడ్గా ఈ విషయాన్ని అనొద్దు. ఎందుకంటే వాళ్ళే చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ నాన్న ఇవ్వాల్సిన వార్నింగ్లు అవన్నీ ఇచ్చేసాడు వాళ్ళ అబ్బాయికి. మీకు ఎట్లాగా గౌరవం తక్కువ, ఎంగేజ్మెంట్ అయినాక మ్యాచ్ ఇదైతే అని మీకు ఎట్లా ఉంటుందో మగపిల్లల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి ఈ రోజున. మీరు ఇది ఒక పీడకల్లాగా వదిలేసేయండి అమ్మా. పాప క్షమించేసి అమ్మాయి ముందుకు వెళ్తున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉండాలి, ఇరు కుటుంబాలు హ్యాపీగా ఉండాలి అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు మీరు అందరూ కలిసి ఎలా అయితే ఎంగేజ్మెంట్ చేశారో పెళ్లి తర్వాత కూడా అంతే అన్యోన్యంగా ఉండాలి. అనవసరంగా ఈ గతాన్ని తవ్వేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ ప్రధానంగా క్షమించవలసినటువంటి వ్యక్తి ఎవరంటే మీ అమ్మాయి. క్షమించేసింది, అతనితో పాటు ప్రయాణం చేయాలని డిసైడ్ అయింది కాబట్టి ఇక్కడితో ముగిద్దామా. ఏమయ్యా వెళ్ళి సారీ చెప్పాళ్ళకి.
వైష్ణవి ఐఎమ్ రియల్లీ సారీ. సారీ క్షమించావు, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎప్పుడు నేను అలాంటి విషయాల్లో తలదోచును, అలాంటి ఫ్రెండ్స్ చాలా దూరంగా ఉంటాను కూడా నేను. ఐ ప్రామిస్ యూ. మనం లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అత్తయ్య మామగారికి కూడా నన్ను క్షమించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మేడం ఇక్కడ పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. మీ మిస్టేక్స్ని వీళ్ళు రియలైజ్ అయ్యారు. మీరు కొంచెం ఆవిడకి ఇంకా కోపం తగ్గలేదండి. మీ అమ్మాయి కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ మీ గుమ్మం అయితే తొక్కదు. మీరు రియలైజ్ అవ్వండి, మీ అల్లుడిని యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న సంగతి మాకు తెలుసు. గౌరవంగా ఉండాలి. రేపటి రోజున ఎంగేజ్మెంట్ ఎట్లా అయిపోయిందో, లేకపోతే మీ అమ్మాయి లేచిపోయిందో అనేది మీరు ఏడిస్తే ఎలా ఉంటుందో తెలుసా? గుండెలు బాగా పగులుతాయి. మీ సొసైటీలో మీ పరువులు పోకుండా ఉండడానికే మేము ఇద్దరిని పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి బతులు ఆడుతున్నాం ఒక రకంగా. ఇక్కడ పెద్ద క్రైమ్ ఏమీ జరగలే, పెద్ద ఇదేమీ కాదు. మీరు ఆల్రెడీ ఈ అబ్బాయి ఈ కుటుంబాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు, అలాగే వాళ్ళని వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు కొంచెం సర్దుకోండి ఈ ఒక్క చిన్న విషయానికి అనేది, ఎందుకంటే మీ అమ్మాయి ఫుల్ మార్క్స్ వేస్తుంది ఇక్కడ. ఏమండి ఇప్పుడు మీరు ఏ స్థాయి వరకు ఆ అబ్బాయిని క్షమిస్తారు అనేది చెప్పడానికి మాకు అర్హత లేదు. ఏ స్థాయి వరకు మీ కన్న కూతురు అబ్బాయిని క్షమించింది అనే దానికే ఫుల్ మార్క్స్ పండి. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఎంతో కొంత ఈ వేదిక మీద కూర్చున్న తర్వాత ఆ వ్యక్తి ఏంటి, ఆ వ్యక్తిత్వాలు ఏంటుంది అసెస్మెంట్ చేయొచ్చు. అదే గౌరవంతో మీరు కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. దానికి సాక్ష్యం వాళ్ళు అన్నటువంటి మాటలు, మా విశ్లేషణ ప్లస్ ఆ బెస్ట్ ఫ్రెండ్ వచ్చి చెప్పినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా చూసి విని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పంచాయతీ పడిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అమ్మా నాన్న నాకు ఆ అబ్బాయి కావాలి అంది అంటే కనుక అది ఫైనల్ అప్రూవల్ ఫర్ ద క్యారెక్టర్ ఆఫ్ దట్ బాయ్. ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్కి ఫైనల్ సర్టిఫికేట్. సో ఇక ముందు నుంచి మీరు చేయవలసింది ఏంటంటే కనుక వాళ్ళిద్దరి యొక్క ప్రేమను ఆశీర్వదించండి, ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేయండి, హ్యాపీగా పెళ్లి చేసుకోండి. ఇది మూడో కంటికి ఎవరికీ తెలీదు, మనకు తప్ప ఎవరికీ తెలియనటువంటి అంశం. హ్యాపీగా ఎంగేజ్మెంట్ వరకే జరిగింది అనేటటువంటిది పబ్లిక్గా అందరికీ తెలిసినటువంటి అంశం. కాబట్టి ఆశీర్వదించడానికి వచ్చేటటువంటి పెద్దలందరికీ కూడా ఎవరికీ కూడా ఈ ఆలోచన ఎవరికీ ఉండదు. కాబట్టి మీ మనసులోంచి కూడా తుడిచేయండి. ఒకటే ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఎల్లకాలం వీళ్ళిద్దరూ హ్యాపీగా ముందుకు ప్రయాణం చేయాలి అంటే కనుక వాళ్ళిద్దరూ ఐ లవ్ యూ అనుకోవటం కాదు, మీ రెండు కుటుంబాలు కలిసిపోవాలి హ్యాపీగా. అది ఫైనల్. ఓకేనా? ఒక్క ఫైనల్ పాయింట్ అంటే మీకని కాదు, ఈ రేవ్ పార్టీసు, బ్యాచులర్ పార్టీసు ఇవేవైతే కనుక తాత్కాలికంగా సంతోషాన్ని ఇచ్చేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పులిని చూసి నక్క వాతలేసుకునేటటువంటి కార్యక్రమాలు. అరే వాళ్ళ ఇంట్లో బ్యాచులర్ పార్టీ అయిందంటరా, మన ఇంట్లో అవ్వకపోతే ఏంట్రా బ్యాచులర్ పార్టీ. ఇప్పటికే మన పెళ్ళిళ్ళలో లేనటువంటి చాలా సాంప్రదాయాలు ఇప్పటికే తీసుకొచ్చేసాం, సంగీతనో ఇదనో ఏవో తెచ్చేసాం. సరే అవన్నీ ఓకే, కానీ ఎప్పుడైతే కనుక ఈ పార్టీలు అసలైనటువంటి పెళ్లి కంటే శృతి మించేటటువంటి పరిస్థితికి వస్తాయో అక్కడి వరకు పోవద్దు. ఆ అబ్బాయి వచ్చి చెప్పాడు, వీళ్ళందరూ అడిగేటటువంటి ప్రశ్న ఒకే ఒకటి, ఏంటది? వాడెవడో గడ్డి తిన్నాడు, నువ్వెందుకు గడ్డి తిన్నావు? ఇప్పుడు ఆ అమ్మాయి క్షమించి ముందుకు వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఒక పోలీస్ రైడ్ అయ్యి ఉంటే కనుక మీరు చేసింది ఏంటి? ఇల్లీగల్ యాక్టివిటీ. అది పోలీస్ రైడ్ అయ్యి ఉంటే కనుక ఇతను వీడియో కూడా తీయక్కర్లేదు, ఈ పాటికి మీరు జైల్లో కూర్చుని ఉండేవారు. కాబట్టి ఏంటంటే శృతి మించినటువంటి పార్టీలు, శృతి మించినటువంటి ఆనందాలు, ఈ తాగుళ్ళు ఇవన్నీ విపరీతం అవుతాయి కనుక చాలా మ్యారేజెస్ నేను చూసినటువంటి వాటిలో చాలా మ్యారేజెస్ పెళ్లి పీటల వరకు వచ్చి చెడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. పెళ్లి టైంలోనే అత్తగారు, కాబోయేటటువంటి అత్తగారు మామగారు ఇంత తాగుబోతని చెప్పి మా కాబోయే అల్లుడని మేము అనుకోలేదని కొట్టిపారేసినటువంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో న్యూస్లో వచ్చినాయి. కాబట్టి క్యారెక్టర్ అనేటటువంటిది పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడితో ఎండ్ అయ్యేటటువంటి పరిస్థితికి మీరు తెచ్చుకోకండి. ఓకే, గుడ్ లక్. సార్ మీ వైఫ్ని కూడా పిలుద్దాం ఒకసారి, ఎందుకంటే మీకు క్లారిటీ వచ్చిందా? ఇక్కడెక్కడా కూడా ఆ అమ్మాయి నిన్ను కాపాడుకోవడం కోసం వెళ్ళిందే తప్ప అది తప్పే. ఆవిడకి ఇద్దాం మనం క్లాస్. కూర్చో తల్లి, నువ్వు గుంజుకున్నావు బాగానే ఉంది, కానీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కదా తల్లి. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కోడలుగా మీ ఆయన కాపాడుకోవడం కోసం నువ్వేదో చేసావు, మార్కులే పడట్లా. ఎంతమంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి తెలుసా? ఇప్పుడు అదృష్టం కొద్దీ అంతమంది ఎవిడెన్స్ చెప్తున్నారు నిజం అని. చెప్పలేదమ్మా, అందుకే కూర్చోబెట్టాం, లేకపోతే బొమ్మనే వాళ్ళం అవతలకి. అది కూడా తప్పే తల్లి. మీ ఆయనకి ఇష్టం లేదా పని? అలాంటి ప్రాణం నాకు అవసరం లేదు అంటున్నాడు అతను. అమ్మమ్మమ్మ ఇది అనవసరంగా సాగదీయద్దు, దయచేసి వినండి. తప్పు ఏ స్థాయిలో జరిగిందనే డిస్కషన్స్ తవ్వాలి, మాట్లాడాలంటే చాలా లోతుగా తవ్వచ్చు, చరిత్రలోకి వెళ్ళొచ్చు, కానీ కుటుంబాలు నాశనం అవుతాయి.
మీ భర్త ఇప్పటి వరకు అన్ని ఎవిడెన్స్లు విన్నాడు, కేవలం డ్యాన్స్ చేసి వచ్చింది నా భార్య అంతవరకే అనే ఆలోచన వచ్చింది. దయచేసి ఇప్పుడు ఏంటంటే సభాముఖంగా ఆ అబ్బాయి వెళ్ళి ఆ ఆవిడ్ని క్షమాపణ అడిగాడు. నువ్వు కూడా మర్యాదగా వచ్చి ఇక్కడతో ఆ కథను ఆపి ఆ డ్యాన్సులు పంచాయతీలు ఆపండి. ఇంకా మీ ఆయన తెచ్చేదా బాబు? ఇందాక అమ్మాయి ఒకటి అడిగింది ఏమని, ఇక నుంచి నా భర్త ఇల్లు పోషిస్తాను అంటే నేను అట్లా ఎక్కడికి బయటికి వెళ్ళను మేడం, నేను నా పిల్లలు ఇంట్లోనే ఉంటామని. మరి నువ్వు అట్లా పోషించుకోగలవా? ఇంకా నువ్వు ఆ తాగుడు ఆపాలిగా. తాగుడు మేడం వీక్లీలో ఒకసారి మేడం, రోజు తాగలేదు. అసలు నువ్వు ఇంకా తాగుడు ఆపేసి ఇల్లు చూసుకుంటాను అమ్మాయి పని చేస్తాం, మొత్తం లేబర్ పని నొప్పిలు ఉంటాయి. సరే అయ్యా, నువ్వు తాగుడు ఎంత తప్పు అంటుందో ఆవిడ డాన్స్ అంటాడు. మరి ఆవిడ ఓకేనా అప్పుడప్పుడు డాన్స్ చేసుకోవచ్చా? నువ్వు అప్పుడప్పుడు తాగితే ఆపది. సరే సార్ ఆపేస్తాను, ఇంకే మా కూడా తప్పు. ఇంటి మెయింటెనెన్స్ అంతా నువ్వే చూసుకో, ఇక నుంచి అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళదు. అమ్మ వచ్చి క్షమాపణ అడుగు, నీ భర్తకు మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగదు, ఇలాంటి డాన్స్ కార్యక్రమాలకు ఎక్కడికైనా వెళ్తే కనుక నీతో పాటు వెళ్తానని చెప్పు. దా సీక్రెట్గా మధ్యరాత్రులు లేచి వెళ్ళిపోవటం కాదు. కాదు, మళ్ళీ తప్పు చేస్తే నేను లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, సరేనా? ఇది అన్ని ట్రాన్సాక్షన్ ఆపు, మంచిగా ఇంట్లో ఉండు, ఏం తెస్తాను నేను, హ్యాపీగా ఉండు, పిల్లని చూసుకో, మొత్తం మంచిగా చూసుకో. వెరీ గుడ్, వెరీ గుడ్. తాగుడు ఆపేసి పనిలోకి పడాలి. ఓకేనమ్మా. సో నువ్వు ఒక్క డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళడం వల్ల ఇదిగోండి ఇక్కడ జంట విడిపోయింది, ఇక్కడ మీ ఆయన బాధపడుతున్నారు. ఇప్పుడు క్లారిటీ అనేది క్లియర్గా వచ్చేసింది కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీ ఆయనతో చక్కగా కాపురం చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండండి. అండ్ ఇదిగోండి మీరు ఇచ్చినటువంటి క్లారిటీ వల్ల వీళ్ళ కాపురం బాగుంది, అండ్ అలాగే ఇప్పుడు విడిపోయినటువంటి జంట మళ్ళీ కలవబోతున్నారని అనుకుంటున్నాను. అంతేనా? అంతే. సరే, ఏ ముహూర్తానికి ఉందో ఆ ముహూర్తానికి మీరు కార్డ్స్ వేసుకోండి, పంచుకోండి, బయట పెళ్లి చేసుకోండి. నిజంగా వీళ్ళిద్దరికి మీ రెండు ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేశారు అనటానికి మా వాళ్ళు దండలు అరేంజ్ చేశారు. మీకు నిజంగా ఇష్టం అయితేనే అవి ఎక్స్చేంజ్ చేయించండి వాళ్ళిద్దరి చేత. అభ్యంతరం ఏం లేదు కదమ్మా? మీ అమ్మగారు చెప్పాలా, రేపొద్దున కాపురాలు నాశనం చేయకూడదు కదా, ఆవిడ ఫిట్టింగ్లు పెట్టి మీ వైఫ్ చెప్పాలి. ఏమ్మా మీ అమ్మ చెప్పట్లా? అమ్మా కష్టంగా ఉన్నా కూడా మేము అది అనలేదు, నువ్వే ఇవ్వాలి. వెళ్ళమ్మా తీసుకో. సార్ మేడం, ఏదో మన తరపున వాళ్ళిద్దరు కలిశారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఒప్పుకున్నారు అన్నట్టుగా ఒక చిన్న దండలు అయితే తెప్పించాం. సో మీకు ఇష్టమైతే మార్పించండి. వాళ్ళ అమ్మగారికి ఇవ్వండి. అసలు మేడం మీరు ఇటు నుంచోండి, మీ హస్బెండ్ పక్కన నుంచోండి. మీరు కూడా మీ అబ్బాయికి ఇవ్వండి. దమ్మా ఇలా వచ్చేమ్మా వైశాలి, వేసుకోండి, దండలు మార్చుకోండి. నాన్న సో మీ ఇద్దరు ఇలా కలవడం మాకైతే హ్యాపీగా ఉంది. కుదిరితే పెళ్లి కార్డు మాకు కూడా పంపించండి. షూర్ మేడం, తప్పకుండా. మీరు లేకుండా అవ్వదండి. సారీ నాన్న, ఏదో కోపంలో అన్నాను, అలాంటి ఏం మనసులో పెట్టుకోవద్దు, నా పిల్లకి కష్టం రాకుండా చూసుకో, సరేనా? ఖచ్చితంగా. ఇప్పటి నుంచి చాలా బాగా చూసుకో. ఖచ్చితంగా మావయ్య, షూర్. మీరు పెళ్లి చేయండి, ఇంటి దగ్గర పెళ్లి చేయండి. ఓకే ఆల్ ది బెస్ట్. ఓకేనా? పర్లేదు మళ్ళీ అవన్నీ జాగ్రత్త, హ్యాపీగా ఉంటుంది. ఎంతో బాధతో ఆవేదనతో వచ్చినటువంటి రాహుల్ వాళ్ళ ఫ్యామిలీని చక్కగా చక్కదిద్ది మిగతా ఫ్యామిలీస్ ని కూడా హ్యాపీగా నవ్వుతూ పంపించినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.